హలో గైస్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. నిన్న మనం 2021 సంబంధించి యూపీఎస్సి సిఎస్సి ప్రిలిమ్స్ హిస్టరీ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. సో టుడే వీ విల్ డిస్కస్ 2022లో అడిగిన ప్రిలిమ్స్ హిస్టరీ క్వశ్చన్స్. అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఆల్, మీరు గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, ఆర్ట్ అండ్ కల్చర్, ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయిన వాటి క్వశ్చన్స్ మనం అడుగుతున్నాం అనమాట. దీంట్లో అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. అంటే మీకు ఒకవేళ ఈ సంవత్సరం హిస్టరీ క్వశ్చన్స్ మనం ఒకవేళ అనాలిసిస్, ఐ కెన్ సే ఇట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ పార్ట్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ట్రెడిషనల్గా కాకుండా ట్రెడిషనల్ క్వశ్చన్స్ ఒక 4-5 వచ్చి రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని ఐ థింక్ ఇట్స్ లైక్ కన్వెన్షనల్గా కాకుండా అన్కన్వెన్షనల్ క్వశ్చన్స్ అన్ని ఎక్కువ అడగడం జరిగింది. బట్ బీట్ ద ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, యూపీఎస్సీ కట్ ఆఫ్ కూడా అంతే తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ సైడ్ అనమాట. అందుకని సో బీట్ వాటర్ ఇట్ మేబీ మన డీటెయిల్ డిస్కషన్ ద్వారా ఏంటంటే వీ విల్ డిస్కస్ దిస్ పర్టికులర్. ఈరోజు అడిగిన 16 క్వశ్చన్స్ అడిగా 2022లో హిస్టరీ మొత్తంలో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ కలిపి 16 క్వశ్చన్స్ అడగడం జరిగింది. వీ విల్ హ్యావ్ ఎ డీటెయిల్ డిస్కషన్ ఆన్ దిస్. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు కౌటిల్యాస్ అర్థశాస్త్ర, which of the following are correct? A person could be slave as a result of judicial punishment. If a female slave bore her master a son, she was legally free. If a son born to family, female slave was fathered by his master, the son was entitled to the legal status of a master's son. ఇది జనరల్గా ఏంటంటే అప్పుడు క్వశ్చన్ అనమాట. ఇది మనకి తెలుసు, బానిసత్వం ఏదైతే ఉందో, ఈ బానిసత్వం అనేది అప్పట్లో ఏన్షియంట్ టైంలో చాలా ఎక్కువగా ఉండేది. బానిసత్వం అనేది చాలా ఎక్కువగా ఉండేది. సో అప్పుడు కౌటిల్య అర్థశాస్త్ర ప్రకారం బానిసత్వం ఏ విధంగా ఉండేదో తనలో చెప్పడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్టయితే ఇఫ్ యూ సీ దిస్ వన్, దీంట్లో మనం మాట్లాడినట్టయితే కౌటిల్య అర్థశాస్త్రం అంటే మౌర్య పీరియడ్లో ఏ విధంగా సొసైటీ ఉండేదో అది చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి మెయిన్గా చూసుకున్నట్టయితే అంతకుముందు మనం ఏంటంటే జనరల్గా మీరు ఏన్షియంట్ టైమ్స్లో స్లేవ్స్ ఎలాగ ఉండేది, ఏదైనా యుద్ధం జరిగేటప్పుడు ఆ యుద్ధంలో శత్రు సైన్యం ఓడిపోతే వాళ్ళని వీళ్ళ బానిసలుగా తీసుకునేవారు, వేరే బానిసత్వానికి వాటికి తీసుకుని అలా చేసేవారు. అలాగే వాళ్ళతో పాటుగా బానిసలు చాలా వరకు ఇంకా చెప్పాలంటే వెస్ట్రన్ కంట్రీస్లో కూడా కొన్ని, అలాగే ఈస్టర్న్ కంట్రీస్లో మన దగ్గర కూడా ఎక్కువ, అంటే బానిసలను కొని అమ్ముకునే ప్లేస్ కూడా ఉండేది, మార్కెట్ ఉండేది అనమాట. ఒక సంత ఉండేది. ఆ సంతలో బానిసల్ని ఇప్పుడు ఎలాగైతే మనము ఏదైతే మన పశువులను వాటిని చేసుకుంటాం అలాగే మనుషులు కూడా అలా ట్రీట్ చేసేవారు. సో ఆ విధంగా మనకి బానిసల కోసం మార్కెట్ కూడా ఉండేది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి కొన్నిసార్లు బై పర్చేజ్, అంటే బయట కొనుక్కొని కానీ బై క్యాప్చరింగ్ ద వార్. సో ఈ విధంగా ఏంటంటే బానిసత్వం అనేది అక్కడ ఉండేది మనకి. సో స్లావరీ సిస్టమ్ ఏదైతే ఉందో దాని గురించి అడగడం జరిగింది ఇక్కడ. ఈ స్లేవ్స్ ఎవరైతే ఉన్నారో మనకి ఐదర్ వాళ్ళు పర్చేస్ చేసుకునేవారు మార్కెట్లో, దానికంటే మెయిన్గా ఏంటంటే మేజర్గా వార్లో ఒకవేళ వాళ్ళు క్యాప్చర్డ్ ఇన్ వార్ అయితే మాత్రం అప్పుడు వాళ్ళని ఖచ్చితంగా ఏంటంటే ఆ విధంగా కూడా స్లేవ్స్ అనే వాళ్ళు చేసుకునేవారు అండ్ పర్చేస్ చేసుకునేవారు. ఈ రెండు జనరల్గా మేజర్గా ఉండేది. అలాగే కొంతమంది అట్పోస్ట్ చూసుకున్న తర్వాత ఏంటంటే ఈ హైరార్కీ వచ్చిన తర్వాత బై బర్త్ కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళు ఊడిగం చేసేవారు అనమాట. దాన్ని ఊడిగం అంటారు కదా, ఊడిగం చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, సినిమాలు చూసినట్టు కట్టప్ప వంశం, బాహుబలి, వాళ్ళందరికీ స్లేవ్స్గానే ఆ వంశానికి ఏదైతే ఉందో ఆ రాజ్యానికి వాళ్ళు బానిసలు, కట్టు బానిస ఉండేవాళ్ళు. సో ఈ విధంగా ఏంటంటే బై బర్త్ కొంతమంది పర్చేజ్ చేసుకోవడం ద్వారా లేదంటే వార్లో క్యాప్చర్ చేయడం ద్వారా ఈ వేస్లో ఏంటి జనరల్గా స్లేవరీ సిస్టమ్ ఉండేది అనమాట. అయితే అప్పట్లో కొంతమంది ఏమనుకుంటుంటే కొన్ని బుక్స్లో కన్ఫ్యూజ్ అవ్వకరంగా యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ జుడిషియల్ పనిష్మెంట్ ద్వారా కూడా స్లావరీ ఉండేది అనుకునేవారు. బట్ యాక్చువల్గా ఏంటంటే ఒక పర్సన్ అనేవాడు జుడిషియల్ పనిష్మెంట్ ద్వారా స్లావరీ ఉండేవారు కాదు. యూజువల్గా ఈ 3 కన్సిడరేషన్స్లో ఏదైనా స్లావరీ ఉండేది అనమాట. ఇది మనం చెప్పుకోవాలనుకుంటే, సో పర్సన్ కుడ్ బి స్లేవ్ యాజ్ రిజల్ట్ ఆఫ్ ఐదర్ వార్, క్యాప్చర్డ్ ఇన్ వార్, లేదా దాన్ని పర్చేస్ చేసుకున్న, లేదంటే బై బర్త్. ఈ 3 కండిషన్స్లో యూజువల్గా ఎవరినైనా సరే స్లేవ్స్గా చూసుకునే వాళ్ళు అనమాట. సో అందుకని అది జుడిషియల్ పనిష్మెంట్ అనేది అక్కడ మనకి అర్థశాస్త్రాలు మెన్షన్ చేయలేదు. అంతకుముందు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. అఫ్ కోర్స్ ఏంటంటే ఇది ఫస్ట్ టైం ఈ క్వశ్చన్ వచ్చింది, హౌ కౌటిల్య అర్థశాస్త్రం మౌర్యన్ టైమ్స్ ఏ విధంగా బానిసత్వం ఉండేది. అండ్ అప్పుడు కొంతమంది జుడిషియల్ పనిష్మెంట్ ద్వారా కూడా అవుతుంది అన్నారు.
బట్ యూపీఎస్సీ అఫీషియల్ కీస్లో కూడా దిస్ ఈజ్ నాట్ అని చెప్పారు. అండ్ యాజ్ పర్ ఈ 3 కన్సిడరేషన్స్ అనేది జనరల్గా మనం చదువుకున్నాం అనమాట. ఆ తర్వాత చూసుకున్నట్టు ఇంకోటి మాట్లాడుకున్నట్టు ఏ ఫిమేల్ స్లేవ్ బోర్ హెర్ మాస్టర్ ఎ సన్ షీ వాస్ లీగల్లీ ఫ్రీ. ఎస్, ఏంటంటే వాళ్ళకి బానిసత్వం నుండి విముక్తి కలిగే అవకాశం కూడా ఉండేది. సో నీకు ఎలాగంటే బానిసత్వం ఏ విధంగా ఉంటే దాని గురించి మాట్లాడడం, అలాగే బానిసత్వ విముక్తి గురించి కూడా నీకు యాక్చువల్గా ఏంటంటే అర్థశాస్త్రాల్లో మెన్షన్ చేసింది అనమాట. దాంట్లో ఫిమేల్ స్లేవ్, ఎవరైనా ఫిమేల్ స్లేవ్ అనేవాడు తన మాస్టర్కి, అక్కడ మాస్టర్ స్లేవ్ సిస్టమ్ ఉండేది. ఆ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ మాస్టర్కి తను ఒకవేళ ఒక కొడుకుని ప్రసాదిస్తే, చూడండి సన్ అన్నాం ఇక్కడ, బేబీ కాదు సన్. సన్ అంటే వారసత్వం, తనకు వారసత్వం, మాస్టర్కి వారసత్వం పెంచే అవకాశం తను ఇచ్చింది కాబట్టి అప్పుడు తను లీగల్గా ఫ్రీ చేసేవారు అనమాట. సో వారసత్వం కోసం కూడా అప్పుడు చాలా ఉండేది కాబట్టి, సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఒక ఫిమేల్ స్లేవ్ అనేది ఆ మాస్టర్కి ఒక కొడుకుని తన ద్వారా కంటే మాత్రం తను లీగల్గా ఫ్రీ చేయలేదు. అండ్ దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే ఒక అది ఎవరి ఫాదర్ దాన్ని ఎవరైతే మాస్టర్ అనేవాడు తను యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఆ సన్ కూడాను ఎంటైటిల్డ్ టు గెట్ ది లీగల్ స్టేటస్ ఆఫ్ ది మాస్టర్ సన్. ఆ విధంగా తనకి ఏంటంటే హక్కు కూడా లీగల్ స్టేటస్ వస్తుందని చెప్పేసింది. సో సెకండ్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఆర్ appear to be correct and those are correct also. సో ఆ విధంగా ఆన్సర్ అనేది 2 and 3 అనేది కరెక్ట్గా తిరిగి చెప్పచ్చు అనమాట. సో స్లేవ్ సిస్టమ్ అనేది యూజువల్గా ఎలా ఉండేది జనరల్గా అక్కడ బై పర్చేస్ కానీ, బట్ మెయిన్గా బై క్యాప్చర్డ్ ఇన్ ద వార్లో ఎవరైనా ఓడిపోయిన శత్రు సైన్యం ఏదైతే ఉందో వాళ్ళు బానిసలుగా వాళ్ళని మార్చుకునేవాళ్ళు, అలాగే పర్చేస్ చేసుకోవడం ద్వారా, లేదంటే బై యాక్చువల్గా ఏంటంటే బై బర్త్. చూస్తారు కొన్ని కట్టు బానిసగా ఒక వంశం మాత్రం వీళ్ళకి ఊడిగం చేస్తుంటారు. సో ఈ 3 అనేది యూజువల్గా స్లేవరీ ఉండేది అనమాట. This is first question. Okay, now let's go for second question. Consider the following pairs: site of Ashoka's major rock edicts, location in the state. This is one of the easy question అని చెప్పాలి, బట్ టఫ్ క్వశ్చన్. ఈజీ క్వశ్చన్ ఎందుకంటే కొన్ని స్టాటిక్ పార్ట్లో మీ నోట్స్లో మీరు ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ఉంటాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దమ్. అశోక్ని మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఏ ప్లేస్లు ఉన్నాయో యూ హ్యావ్ టు రిమెంబర్. దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్, అండ్ అక్కడ మీకు ఆప్షన్ కూడా లేదు. యూ హ్యావ్ టు రీడ్ ఇట్. ఎందుకంటే బుద్ధిజం మీద కానీ అశోక మీద కానీ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, వన్ ఆర్ ది అదర్ వే. అండ్ దాంతోపాటు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ ప్రకారం ఏంటంటే 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే పిల్లర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్సే మనకి యాక్చువల్గా ఏంటంటే రిలేటివ్ ఎడ్జ్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే చాలా మంది వీటిని ఏంటంటే ఈ రాక్ ఎడిక్ట్స్ అంటే చదవలేరు, గుర్తుండదు. బట్ అక్కడే ఇలాంటి స్టాటిక్ క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ టు రిమెంబర్, యూ హ్యావ్ టు డూ ఇట్. అదే అనమాట మనం చేసుకోవాల్సింది. ఆల్మోస్ట్ 7 to 8 పిల్లర్ ఎడిక్ట్స్ ఉన్నాయి, అలాగే 14 అశోకన్ మేజర్ రాక్ ఎడిక్ట్స్లో 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ అనేది అశోకన్ దీంట్లో ఉన్నాయన్నమాట. అవి ఎక్కడున్నాయి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కటి ఏ ప్లేస్లో ఉంది అని చెప్పేసి అందరికీ మనకు తెలుసు ఆల్రెడీ, కొన్ని ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్ థింగ్, ఏదైతే మన ధౌలి ఉందో అన్ని 12 మీరు రాస్తున్నాను, బెస్ట్ రాసుకోండి. సో డెఫినెట్ పాసిబుల్ హెల్ప్ అవుతుంది కాబట్టి. ధౌలి ఈజ్ ఇన్ ఒడిస్సా. ఎర్రగుడి ఇప్పటికీ మనకు తెలుసు, ఎర్రగుడి కర్నూలు ప్రాంతంలో ఉంది, దాన్ని ఏపీలో ఉందన్నమాట. తర్వాత గిర్నార్ అందరికీ తెలుస్తుంది. గిర్నార్కి చాలా గిర్నార్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా చెప్పగలరు. అది గిర్నార్ వెరీ వెరీ ప్లేస్, ఎందుకంటే ఆ తర్వాత ఉన్న శకాస్లో వచ్చిన రొమిండైజింగ్ ఇన్స్ట్రక్షన్ అవన్నీ కూడా గిర్నార్లో దొరికాయి అనమాట. సో గిర్నార్ గుజరాత్ ఉంది, ఇప్పటికీ గిర్నార్ ప్లేస్ ఉంది కాబట్టి మనకు తెలిసిపోతుంది అది. అలాగే ధౌలి, ఆ తర్వాత జౌగడాల్స్ ఇన్ ఒరిస్సా, కల్సీ ఇస్ ఇన్ ఉత్తరాఖండ్, సోపారా ఇప్పటికీ సోపారా ఉంది కాబట్టి మనకు తెలుసు కాబట్టి మహారాష్ట్రలో ఉంది. కొన్ని మనకి ఈజీగా తెలిసిన ఉన్నాయి, కొన్ని తెలియదు, అది చూసుకోవాలి. సన్నతి ఈజ్ ఇన్ కర్ణాటక. ఆ తర్వాత కొన్ని ఇంకా ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మనకి కాందహార్ ఇప్పుడు ఎక్కడ తెలుసు కదా. కాందహార్ ఈజ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. అలాగే కొన్ని పాకిస్తాన్లో కూడా కొన్ని ఉన్నాయి మనకి. ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్ థింగ్ దెన్ సబాజ్ గరి పాకిస్తాన్లో ఉంది. అలాగే మన్షీరా
ఇది కూడా పాకిస్తాన్ ఉంది. ఇవి సమ్ ఆఫ్ ది మేజర్ రాక్ ఎడిక్ట్స్ అనమాట. అండ్ ఈ రాక్ ఎడిక్ట్స్ లో కూడా ఒక్కొక్కసారి మీకు ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్, ఈ రాక్ ఎడిక్ట్స్ లో కొన్ని వాటిలోన ఏ ప్లేసెస్ లో మనకి యాక్చువల్గా ఏంటంటే ఏ యొక్క రాక్ ఎడిక్ట్ లో తన యొక్క సందేశాన్ని ఏం చెప్పారని కూడా మనకు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు 13th రాక్ ఎడిక్ట్ ఏదైతే ఉందో 13th రాక్ ఎడిక్ట్ లో అశోక్ ని విక్టరీ ఓవర్ కళింగ అనేది మెన్షన్ చేస్తుంది. అలాగే కళింగ యుద్ధం తర్వాత దాన్ని బేరి ఘోష అని వదిలి దమ్మ కోశాన్ని స్టార్ట్ చేశాడు. అది 4th రాక్ ఎడిక్ట్ లో మనకు కనిపిస్తుంది అనమాట. దమ్మకోశ అంటే ఏంటి, విక్టరీ ఓవర్ ది. బైరఘోష అంటే యుద్ధం కాకుండా ధర్మాన్ని ప్రచారం చేసుకోవడం మాట్లాడాలని చెప్పేసి మాట్లాడింది. అలాగే తన ఫస్ట్ విజిట్ టు బోధ్ గయ, దాన్ని ధర్మయాత్ర అంటారు. అది 8th రాక్ ఎడిక్ట్ లో మెన్షన్ చేసింది అనమాట. దాన్ని ధమ్మయాత్ర అంటారు. సో ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ అనమాట. యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ థింగ్స్. ఏదైనా ఒక స్టేట్మెంట్ లో మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. సో అతని యొక్క 13 రాక్ ఎడిక్ట్స్ అలాగే పిల్లర్ ఎడిక్ట్స్ ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఎందుకంటే వాట్ ఆర్ అదర్ క్వశ్చన్ అనేది రిపీట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. యూ టాక్ అబౌట్ దిస్ థింగ్. అండ్ ఇంకా చూడాలనుకుంటే మనకి ఏదైతే తన పిల్లర్ రాక్ ఎడిక్ట్స్ లో కొన్ని మెన్షన్ చేసింది. అలాగే అశోకుడి నేమ్ అశోక్ అని చెప్పి ఎన్ని ప్లేస్ లో ఉందంటే ఓన్లీ 4 ప్లేస్ లో ఉందన్నమాట. మస్కీ, బ్రహ్మగిరి, గుజ్జరా అండ్ నిట్టు ఏపీలో. సో ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ అశోకుని సంబంధించి. ఎందుకంటే ఈ మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోనే మనకి ఏంటంటే క్వశ్చన్స్ అనేది రిపీట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లు అడిగిన వాటి ధౌలి ఏదైతే ఉందో అందరికీ తెలుసు. ధౌలి అనేది ఏ ప్లేస్ లో ఉంది? ధౌలి అట్ ది బ్యాంక్ ఆఫ్ ది రివర్ దయా రివర్ ఒడ్డున ఉంది కాబట్టి ఈ ప్లేస్ ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ మహానది. సో ఆ ప్లేస్ 10 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది ఇది. ఇక్కడ ధౌలి శాంతి స్తూపా కూడా ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ మనం చెప్పొచ్చు. అలాగే ఎర్రగొండ ఏదైతే ఉందో కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉంది, మనం చెప్పుకున్నాం. ఇక్కడ కూడా మనకి అది ఉంది. ఈ రెండు కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్గా ఇచ్చారు. అంటే జుగడా ఎదులో ఉంది, జుగడా ఈజ్ ఇన్ ఒరిస్సా. అలాగే కల్సి ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్. సో ఓన్లీ 2 పేర్స్ ఆర్ కరెక్ట్ ఇక్కడ. బట్ ఏంటంటే యూ హ్యావ్ టు రిమెంబర్ హిమద్ ఇంపార్టెంట్ థింగ్స్. ఏది మనం కాందహార్ ఏది మాట్లాడుకున్నాం, అలాగే షబాజ్ గరి, మన్షీర్ అవన్నీ పాకిస్తాన్లో ఉన్నాయి. కల్సి ఉత్తరాఖండ్ ఉంది, గిర్నార్ ముంబై ఉంది, ఆ తర్వాత ధౌలి, జుగాడ, ఎర్రగుడి, సన్నతి. ఈ ప్లేస్లో ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ రాక్ ఎడిక్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది రిపీట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు ఫాలో దిస్ వన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏదైనా డిఫరెంట్ ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 14 రాక్ ఎడిక్ట్స్లో ఏ ప్లేస్లో మనకి జనరల్గా అశోకుడి యొక్క కళింగ యుద్ధం గురించి దేంట్లో మెన్షన్ చేసింది, దమ్మయాత్ర గురించి దీని మాట్లాడింది, దమ్మ ఘోష ఓవర్ బేరి ఘోష అని ఎక్కడ మాట్లాడింది, ఇలాంటి క్వశ్చన్ కూడా రావచ్చు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ వాటి. అలాగే ఫస్ట్ రాక్ ఎడిక్ట్లో ప్రొహిబిట్ యానిమల్ స్లాటర్. మనకి ఏదైనా సరే అతను అశోకుని యొక్క సిగ్నిఫికెన్స్ చెప్పుకుని ఇవి కూడా చెప్పాలి. తను ఏంటంటే శాంతి మార్గంలో పరిపాలన ఎలా చేశాడు, తను ఈ రాక్ ఎడిక్ట్స్ ద్వారానే తన పరిపాలన తెలియజేశాడు ప్రజలకి అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నప్పుడు కల్లా ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ మెడివల్ టైమ్స్ ద టర్మ్ ఫనం అంటే ఏంటి అని అడిగారు. సింపుల్గా చెప్పాలంటే మెడివల్ టైమ్స్లో ఫనం అంటే ఏంటి అని అడిగారు. మనకి ఏంటంటే యూ హ్యావ్ నో ది ఐడియా. అందుకే చెప్పాను టఫెస్ట్ క్వశ్చన్ ఎందుకు అవుతుందంటే ఒకే ఆప్షన్ ఉంటుంది. నీకు ఇంకా 2-3 ఆప్షన్స్ ఇచ్చి ఒక ఆప్షన్ తప్పు ఒక ఆప్షన్ రైట్ తెలిసినప్పుడు ఎలిమినేషన్ మెథడ్ హెల్ప్ అవుతుంది. కానీ సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్ ఇచ్చినప్పుడే చాలా వరకు మనకి ఐదర్ యు నో యు డోంట్ నో ఆ రెండే ఉంటుంది. వేరే ఛాన్స్లో తెలిస్తే పెట్టగలరు, తెలియకపోతే లేదు. ఇక్కడ ప్రాబిలిటీ అనేది 1/4 ఉంటుంది కాబట్టి వెరీ 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 రిస్కీ. బట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్ థింగ్, మన జనరల్గా చెప్పాలంటే ఏదైతే మనకి విజయనగర టైంలో అబ్దుల్ రజాక్ విజిట్ చేసినప్పుడు, అబ్దుల్ రజాక్ అంటే పర్షియన్ అంబాసిడర్. తను ఏంటంటే ఇండియాలో ఆ టైంలో చలామణి అవుతున్న కాయిన్స్ తను మెన్షన్ చేసుకున్నాడు. దాన్ని వరాహ కాయిన్స్ అన్నారు. మిక్స్ ఆఫ్ గోల్డ్ మిక్స్ ఎలా అయితే గోల్డ్ చేసిన వాటిని వరాహ కాయిన్స్ అన్నారు, గోల్డ్ కాయిన్స్ అని. ఏంటి జనరల్గా అంటే తను విజిట్ చేసేటప్పుడు మిడివల్ టైంలో విజయనగర టైంలో ఆ టైంలో చలామణి అవుతున్న కాయిన్స్ మెన్షన్ చేసుకున్నాడు. అలాగే దాంతో పాటుగా రెండోది లోపికి అండ్ మూడోకి వచ్చినప్పటికల్లా ఫనం అని మాట్లాడుకున్నాం. ఈ ఫనం అనేది చెప్పాలంటే
ఈ ఫనం అనేది ప్యూర్గా ఇదొక సిల్వర్ కాయిన్ అనమాట. ఇది ప్యూర్ సిల్వర్ కాయిన్ ఇది. ఆ తర్వాత కొన్ని కాపర్ కాయిన్స్ కూడా యూజ్ చేసుకునే వాళ్ళు. సో ఈ విధంగా ఏంటంటే ఆ టైంలో అబ్దుల్ రజాక్ అనేవారు మిడివల్ టైంలో విజయనగర కాలంలో యూజ్ చేసిన కాయిన్స్ తను మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్ ఏంటంటే అక్కడ మాట్లాడే వరాహ కానీ ఈ విధంగా నీకు దీన్నే పెట్టబ్ అని కూడా అంటారనమాట. పెట్టబ్, వరాహ, ఫనం ఇవన్నీ ఏంటంటే కాయిన్స్ గా మాట్లాడొచ్చు. ఫనం అనేది సిల్వర్ కాయిన్ అనమాట. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ఆన్సర్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ మిడివల్ టైంలో ఫనం రెఫర్స్ టు కాయిన్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో వన్ ఆఫ్ ది టఫెస్ట్ చెప్పొచ్చు. ఐదర్ యూ డోంట్ నో ఇది ఫారిన్ ట్రావెలర్స్ అకౌంట్లో, లేదంటే ఆ పర్టిక్యులర్ టైంలో ఏవైతే కాయిన్స్ చలామణి అయ్యాయో వాటిని మనం చదివితే మాత్రం ఆన్సర్ చేయగలం. బట్ ఏంటంటే దిస్ వన్ ఆఫ్ టఫెస్ట్, ఎందుకంటే మనకి క్రోనాలజీయే కాకుండా ట్రావెలర్స్ అకౌంట్ చదవడం అనేది నెక్స్ట్ లెవెల్ కాబట్టి కొంచెం టఫ్ అనిపించవచ్చు. దానికోసం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే with reference to Indian history, consider the following statements. First Mongol invasion of India happened during the reign of Jalaluddin Khilji. నిన్న డిస్కస్ చేసాం 2021లో ప్రిలిమ్స్ క్వశ్చన్లో ఇల్తుత్మిష్ టైంలో చెంగిస్ ఖాన్ అనేవాడు మంగోల్ ఇన్వేషన్లో ఇండియా వైపు రావడం చూశాడు. ఆ తర్వాత తను సెంట్రల్ ఏషియాలో అటాక్ చేసి చెప్పుకున్నాం. సో ఫస్ట్ మంగోల్ ఇన్వేషన్ అనేది ఎప్పుడు జరిగింది? డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ ఇల్తుత్మిష్. సో మనకి మంగోల్ ఇన్వేషన్ కూడా మీకు చెప్తాను, రాసుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనేది ఎవరి టైంలో జనరల్గా మంగోల్ ఇన్వేషన్ జరిగింది అనేది. సో నెక్స్ట్ టైం రిపీట్ అయినప్పుడు యూ కెన్ హెల్ప్ అనమాట. మంగోల్ ఇన్వేషన్ అనేది 4 times మేజర్గా చెప్పుకుంటాం. 4 timesలో ఫస్ట్ టైం అనేది మనకి ఇల్తుత్మిష్ టైంలో, డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ ఇల్తుత్మిష్ టైంలో 1221లో చెంగిస్ ఖాన్ చేస్తాడు. ఆ తర్వాత సెకుద్దీన్ గియాసుద్దీన్ బల్బన్ టైంలో సెకండ్ ఇన్వేషన్ అనేది 1279లో ఎవరైతే ప్రిన్స్ మహమ్మద్ ఆఫ్ ముల్తాన్ బగ్రా ఖాన్ అనేవాడు తను అటాక్ చేస్తాడు. ఆ తర్వాత మూడోది వచ్చినప్పుడు కల్లా అల్లావుద్దీన్ ఖిల్జీ ఇతర టైంలో 1269 టైంలో ఒకసారి అటాక్ వస్తుంది. అంటే 4th వన్ ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇది తుగ్లక్ డైనెస్టీ ఉంటుంది కదా. ఢిల్లీ సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ సుల్తాన్లో మనకి 4 డైనెస్టీ ఉంటాయి, మనం చెప్పుకున్నాం. అది స్లేవ్ డైనెస్టీ, ఆ తర్వాత మనకి 5 డైనెస్టీ వస్తాయి, సారీ 4 కాదు. స్లేవ్ డైనెస్టీ, ఆ తర్వాత ఖిల్జీ డైనెస్టీ తర్వాత తుగ్లక్ డైనెస్టీ, ఆ లాస్ట్లో సయ్యద్ డైనెస్టీ వస్తుంది. సో ఏదైతే ఇది వచ్చారో వీటిలో మనకి చెప్పాలనుకుంటే ఈ యొక్క మంగోల్ ఇన్వేషన్ అనేది జనరల్గా వీల్ టైం జరుగుతుంది. ఆ తర్వాత చెంగిస్ ఖాన్ వీక్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత రూలర్స్ అనేవారు అంత కెపాబుల్ కానప్పుడు లోడీ డైనెస్టీ తర్వాత మనకి ఎటువంటిది మనం విట్నెస్ చేసలేదనమాట. బట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ విట్నెస్ దిస్ పర్టికులర్ థింగ్ అని చెప్పొచ్చు. అందుకని మనకి ఏంటంటే జనరల్గా స్లేవ్ డైనెస్టీ, ఖిల్జీ డైనెస్టీ, తుగ్లక్ డైనెస్టీ, సయ్యద్ డైనెస్టీ అండ్ లోడీ డైనెస్టీ, ఈ 5 డైనెస్టీలను రూల్ చేశాయని చెప్పొచ్చు. ఢిల్లీ సల్తనేట్స్ అంటారు వాళ్ళని. ఈ లాస్ట్లో లోడీ డైనెస్టీ వచ్చిందో లోడీ డైనెస్టీ ఇబ్రహీం లోడీని 1526లో బాబర్ ఓడించి మనకి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో బాబర్ ఓడించి మొఘల్ ఎంపైర్ని స్టార్ట్ చేశారు. సో దిస్ ఈజ్ ఆఫ్టర్ దట్ మనకి మొఘల్ ఎంపైర్ స్టార్ట్ అయింది. అయితే ఈ పర్టికులర్ టైంలో ఢిల్లీ సల్తనేట్ పీరియడ్లో ఏంటంటే ఎక్కువగా మనకి మంగోల్ ఇన్వేషన్స్ కూడా చాలా ఎక్కువ విట్నెస్ చేస్తున్నాం. ఆ టైంలో మనకి ఏంటంటే 4 timesలో మనకి మంగోల్ ఇన్వేషన్ జరిగింది. ద ఫస్ట్ వన్ డ్యూరింగ్ ఇల్తుత్మిష్ టైం, ఆ తర్వాత జియాసుద్దీన్ బల్బన్, ఆ తర్వాత మనకి వచ్చినట్టయితే అలావుద్దీన్ ఖిల్జీ అండ్ ఎంఎంబిటి. సో ఫస్ట్ మంగోల్ ఇన్వేషన్ హ్యాపెన్ డ్యూరింగ్ ది రీన్ ఆఫ్ జలాలుద్దీన్ ఖిల్జీ అన్నారు. అసలు జలాలుద్దీన్ ఖిల్జీ జరగలేదు, మనకి ఎప్పుడు జరిగింది అది ఇల్తుత్మిష్ టైంలో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనం రాంగ్గా చెప్పొచ్చు. అతను చూసుకుంటే డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ వన్ మంగోల్ అసాల్ట్ మార్చ్ అప్ టు ఢిల్లీ అండ్ బీసీజ్ ద సిటీ. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే ఆ టైంలో అలావుద్దీన్ ఖిల్జీ తను సౌత్ సైడ్ ఎక్స్పెడిషన్ కోసం తను వెళ్తారు. సౌత్ సైడ్ అంటే చిత్తూరు అటుపక్క ఏరియాస్లో తన ఎక్స్పెడిషన్ వెళ్ళేటప్పుడు ఆ టైంలో మంగోల్స్ అని యాక్చువల్గా ఏంటంటే దే హ్యావ్ అసాల్ట్ మార్చ్ అప్ టు ఢిల్లీ అండ్ బీసీజ్ ద సిటీ. ఆ తర్వాత మళ్ళీ 2 monthsలో మళ్ళీ దాన్ని అలావుద్దీన్ ఖిల్జీ దాన్ని ఈ గెట్ బ్యాక్స్ దట్. బట్ ఏంటంటే అతని టైంలో జరిగింది అనమాట. ఏదైతే మన థర్డ్ ఇన్వేషన్ చెప్పుకున్నామో ఆ థర్డ్ ఇన్వేషన్ టైంలోన తను సౌత్ సైడ్ తను ఎక్స్పాండ్ అవ్వడానికి, సౌత్ సైడ్లో తను
లూట్ చేయడానికి అలావుద్దీన్ ఖిల్జీ బయలుదేరినప్పుడు అతని టైంలో ఆ టైం చూసుకొని యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు సడన్ గా వీళ్ళు వచ్చి ఒక 12,000 ఆర్మీ ఆఫ్ వీళ్ళు వచ్చి సడన్ గా ఏంటంటే అటాక్ చేస్తారనమాట. మళ్ళీ దాన్ని ఖిల్జీ అలావుద్దీన్ ఖిల్జీ దాన్ని గెట్ బ్యాక్ చేయడానికి చాలా టైం పడుతుంది, బట్ హీ రిట్రీట్స్ బ్యాక్ అది చెప్పింది అనమాట. రెండోది ఏంటంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ టెంపరరీ లాస్ట్ పోర్షన్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఆఫ్ హిస్ కింగ్డమ్ టు మంగోల్స్ అన్నారు. యాక్చువల్గా దిస్ ఈజ్ రాంగ్ యాక్చువల్గా. ఎందుకంటే మేజర్గా మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఎగ్జాక్ట్ ప్రూఫ్స్ లేవు. బట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చెప్తారంటే తుగ్లక్ అనే వాళ్ళు యాక్చువల్గా ఐదర్ పీస్తో నెగోషియేట్ చేసుకున్నారు, లేదనుకోండి హీ వాజ్ ఏబుల్ టు కౌంటర్ దెమ్ అని చెప్పేసి మనకు ఉంటుంది అనమాట. బట్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆఫ్ గివింగ్ దమ్. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ టెరిటరీస్ ఏవైతే ఉన్నదో ఓడిపోయినట్టు టెరిటరీస్కి ఇచ్చినట్టు మాత్రం అలాంటిది ఎక్కడా లేదు. హీ వాజ్ ఏబుల్ టు సక్సీడ్ అని చెప్పేసి మాత్రం ఉందన్నమాట. సో అక్కడ ఏంటంటే మనకి ఎవరైతే ఆ టైంలో 1329లో ఇక్కడ మెన్షన్ చేస్తారు కదా, మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో 1329లో వచ్చినప్పుడు అక్కడ ఎవరైతే అక్కడ వచ్చేది మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ఎవరైతే తర్మాషరిన్ ఖాన్, మనకి మంగోల్ రూలర్ పేరు అవసరం లేదు కానీ ఎవరైతే తర్మాషరిన్ ఖాన్ ఆ టైంలో ఇన్వైట్ చేశాడో కొన్ని బుక్స్ లో ఏంటంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ వాజ్ ఏబుల్ టు డిఫీట్ దెమ్ అని వచ్చింది. ఇంకా వేరే దాంట్లో ఏంటంటే ఈజ్ నాట్ ఏబుల్ టు ఒక పీస్ ప్రాజెక్ట్ తెచ్చుకున్నాడని చెప్తాను, కానీ దెర్ ఈజ్ నో పోర్షన్ ఆఫ్ లాస్ట్ పోర్షన్ టు ద నార్త్ వెస్ట్ రీజన్ అని చెప్పి అక్కడ ఎవిడెన్స్ లేదు. సో అందుకని ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. సో ఈ విధంగా మనకంటే ఓన్లీ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో యాక్చువల్గా ఏంటంటే ఇల్తుత్మిష్ టైంలో అటాక్ జరగాల్సింది, ఆ టైంలో మన జనరల్గా జరగాల్సిన టైంలో యాక్చువల్గా ఏంటంటే ఆ టైంలో మన ఎవరైతే ఇల్తుత్మిష్ ఉన్నారో దానికి అపోజిట్ ఎవరైతే కవరిం రీజన్ రూలర్ ఉన్నారో తనతో పీస్ డీల్ పెట్టుకోకుండా ఫైట్ చేస్తాను అవ్వడం వల్ల ఇల్తుత్మిష్ టైంలో ఫస్ట్ ఇన్వేజన్ అయినా సరే అది సెంట్రలైజ్ డైవర్ట్ అయిపోయింది. సో అప్పుడు వచ్చినా సరే జరగలేదు పూర్తిగా. రెండోసారి అటాక్ జరిగింది బాల్బన్ టైంలోనే. ఆ టైంలో ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు కౌంటర్ దెమ్. అండ్ అలావుద్దీన్ టైంలో అలావుద్దీన్ సౌత్ ఎక్స్పెండ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఢిల్లీని కూడా బిసీజ్ చేసేసారు, దట్ ఈస్ కరెక్ట్. బట్ హీ వాజ్ ఏబుల్ టు రిట్రీట్ అనమాట. అలావుద్దీన్ రిట్రీట్ అయ్యాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ఓడించాలని చెప్పేసి కొన్ని ఆధారాలు చెప్తున్నాయి, కొన్ని ఆధారాలు పీస్ ప్రాసెస్ పెట్టుకోని చెప్పేసి ఎక్కడ, బట్ దేర్ ఇస్ నో పోర్షన్ ఆఫ్ గివింగ్ ఏదైతే పోర్షన్స్ అనేది నార్త్ వెస్ట్ ఇండియా వాళ్ళకి ఇచ్చినట్టు మాత్రం ఎక్కడా లేదనమాట. సో దీస్ 4 ఎవిడెన్స్ ప్రకారం అంటే మనకి 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. మంగోల్ ఇన్వెషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ 2 టైమ్స్ క్వశ్చన్ వచ్చింది, రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి మంగోల్ ఇన్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కల్లా విత్ రెఫరెన్స్ ఇండియన్ హిస్టరీ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అయితే ధారణ అంటే ధరించే వాళ్ళ అర్థం, ఖులా అంటే క్యాప్. సో ఎవరిని వాళ్ళు క్యాప్ వేరర్స్ అంటారని చెప్పేసి అడిగారు. మన ఇది ఏంటంటే దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఈజియస్ట్ బిట్ చెప్పొచ్చు. వెన్ యూ నో ఢిల్లీ సల్తన్స్ ని కొద్దిగా క్లియర్ గా చదివితే మనకి ఈజీగా చెప్పొచ్చు అనమాట. దానికి ఎవరిని అంటారంటే వీళ్ళని సయ్యద్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుకున్నాం కదా, సయ్యద్ డైనెస్టీ చెప్పుకున్నాం కదా, ఈ సయ్యద్ ని కులాదారన్స్ అంటారనమాట. ఇప్పుడు ఏదైతే మనం ముందు మాట్లాడుకున్నామో ఆ ఢిల్లీ సల్తన్ పీరియడ్ లో ఫస్ట్ స్లేవ్స్ వచ్చారు, స్లేవ్ డైనెస్టీ తర్వాత ఖిల్జీ డైనెస్టీ, ఆ ఖిల్జీ తర్వాత మనకి తుగ్లక్ డైనెస్టీ, తుగ్లక్ తర్వాత సయ్యద్స్ అని లోడ్ అనుకున్నాం కదా. ఈ సయ్యద్స్ ఎవరైతే ఉన్నారో ఈ సయ్యద్ని యాక్చువల్గా కులాదారన్స్ అంటారు. ఎందుకు కులాదారన్స్ అంటే కులాదారన్ మీనింగ్ ఏంటంటే క్యాప్ వేరర్స్. క్యాప్ వేరర్స్ అంటే ఏంటంటే వీళ్ళు ఒక సెపరేట్ యూనిక్ స్టైల్ ఆఫ్ క్యాప్ వేరింగ్ ఉంటుందని చెప్పి చెప్పొచ్చు. ఎందుకు దానికి కారణం ఏంటంటే వాళ్ళని ఏమని నమ్ముతున్నారంటే ఎవరైతే ప్రొఫెట్ మహమ్మద్ ఉన్నారో ఈ ప్రొఫెట్ మహమ్మద్ యొక్క డాక్టర్ ద్వారా వీళ్ళు అంటే వాళ్ళు తన యొక్క డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఫాతిమా, ఈ ఫాతిమా డిసెండెంట్స్ గా వాళ్ళు యాక్చువల్గా చెప్పుకుంటారు. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఏంటంటే దే ఆర్ ద సెపరేట్ డిస్టింక్టివ్ గా వాళ్ళకు పాయింటెడ్ క్యాప్ వేసుకుంటారు. అందుకని వాళ్ళని కులాదారన్స్ అంటారు. దే హ్యావ్ లైక్ డిఫరెంట్ యూనిక్ అనమాట. దాన్నే డిస్టింక్టివ్ పాయింటెడ్ క్యాప్ ఉంటుంది అనమాట. అందుకే దీన్ని క్యాప్ అంటారు, పాయింట్ క్యాప్ ని కులా అంటారు. సో వీళ్ళు ఏంటంటే ఇంకా చెప్పాలంటే వీళ్ళేంటే దే డిమాండెడ్ ఏ సెపరేట్ రెస్పెక్ట్ విత్ ఇన్ ద ముస్లిం కమ్యూనిటీ. అంటే మేము ఎలా ఫీల్ అయ్యారంటే వీఆర్ నాట్ జస్ట్ నార్మల్ పీపుల్, వీఆర్ ది డిసెండెంట్స్ ఆఫ్ ఫాతిమా. ఫాతిమా ఎవరు? డాక్టర్ ఆఫ్ ప్రొఫెట్ మొహమ్మద్. సో అందుకని చెప్పేసి వాళ్ళ యొక్క యూనిక్ చూపించుకోవడానికి ఒక డిస్టింక్టివ్ పాయింటెడ్ క్యాప్ వేర్ చేసుకుంటారు, దాన్ని కులా అంటారు. సో దాన్ని ధరించేవారు కాబట్టి దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ది కులాదారన్స్ అనమాట. సో ఎవరంటారు వాళ్ళని? సయ్యద్స్ అంటారు అనమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈజీ అప్పుడు ఏంటంటే మనకి ఆ డైట్ చెప్పినప్పుడు మనం డిస్కస్ చేసినప్పుడు ఈజీగా చెప్పగలం. యూ హ్యావ్ టు నో ఇట్. బట్ ఎగ్జాక్ట్ ఫ్యాకల్టీస్ మీకు కాబట్టి మీ నోట్స్లో మీరు డిస్కస్ చేసినా సరే ఈజీగా మీరు అడ్రస్ చేయొచ్చు అనమాట ఇది క్వశ్చన్ అనేది. బట్ యూ హ్యావ్ టు నో బట్
ఎందుకంటే ఈజీ క్వశ్చనే చెప్పొచ్చు, బట్ అంటే వెరీ వెరీ టఫ్గా చెప్పొచ్చు అనమాట. అండ్ సయ్యద్ యొక్క ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరు, వాళ్ళందరూ మనకు ఆల్రెడీ తెలిసింది గాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు కల్లా, విత్ రెఫరెన్స్ టు కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ కింగ్ డైనాసిటీ. దీంట్లో మనం మెయిన్గా చెప్పాలనుకుంటే వన్ ఆఫ్ ది, ఇంకా మీకు సయ్యద్ గురించి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే వాళ్ళు మనకు తెలుసు, 4th డైనాసిటీ వాళ్ళు 1414 నుంచి 1451 వరకు వాళ్ళు రూల్ చేశారు. 37 years రూల్ చేశారు, ఎక్కువ టైం కాదు, ఎందుకంటే దే గాట్ డిఫీటెడ్ బై లోడీస్ అనమాట. దాంట్లో మెయిన్గా మనకి ఏం చెప్పొచ్చు అంటే వీళ్ళ యొక్క ఇంపార్టెంట్ ఎవరైతే ఉన్నారో మెయిన్ వాళ్ళ ఫౌండర్ మనం ఖిజ్ర్ ఖాన్ అని చెప్పేసి అంటాం. వీళ్ళు ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ను తుగ్లక్ను ఓడించి వీళ్ళు వచ్చారు. బట్ ఏంటంటే ఆ తర్వాత ఆబ్వియస్లీ లోడీస్ ద్వారా తర్వాత సక్సెసర్ అయిపోయారు అనమాట. అది ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ టాక్ అబౌట్ ది కింగ్ డైనాసిటీ. ఇక్కడ 4 డైనాసిటీస్ ఇవ్వడం జరిగింది. ఈ 4 డైనాసిటీ కూడా ఎప్పుడంటే మనకు ఆల్రెడీ క్రోనాలజీ మీకు గుర్తుండి ఈజీగా అర్థమవుతుంది. క్రోనాలజీలో గుప్తాస్ తర్వాత ఆఫ్టర్ గుప్తా పీరియడ్, మన నిన్న గుప్తా గురించి మన 21లో క్వశ్చన్ అడిగారు. గుప్తాస్ తర్వాత మనకి హర్షవర్ధన పీరియడ్ వచ్చింది. హర్షవర్ధన క్యాపిటల్ ఏదైతే ఉందో, హర్షవర్ధన క్యాపిటల్ మనకి కన్నూజ్ అని తెలుసు కదా. ఈ కన్నూజ్ని క్యాప్చర్ చేయడానికి మూడు డిఫరెంట్ కింగ్డమ్స్ అనేది రైజ్ అయ్యాయి. వాటినే మనకి పాలా, ప్రతిహార గుజ్జర్స్ అండ్ రాష్ట్రకూటాస్ అని చెప్తాం. ఇండియన్ మ్యాప్ మనం డ్రా చేసుకున్నట్టయితే ఎక్కడైతే ఉన్న ఈస్టర్న్ ఇండియా నుండి మనకి వీఆర్ కన్సిడర్డ్ యాజ్ ది పాలాస్ వచ్చేవారు. ఇక్కడ నుంచి పాలాస్ వచ్చేవాళ్ళు. ఈ ఏరియా నుండి మనకి ప్రతిహార గుజర్స్ వచ్చేవాళ్ళు. ఇక్కడ నుండి ఈ దక్కన్ ఏరియా నుండి మనకి రాష్ట్రకూటాస్ వచ్చారు. వీళ్ళు ముగ్గురు కలిసి మనకి ఏంటంటే దే ఆర్ ఏబుల్ టు దే ట్రై టు గెట్ ది కంట్రోల్ ఆఫ్ ది కన్నూజ్. కన్నూజ్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళు ఇక్కడ నుంచి సాయశక్తిలో ట్రై చేసేవారు. దీన్ని త్రిపార్టైట్ స్ట్రగుల్ అంటారు. అయితే దీని తర్వాత వీళ్ళు కూడా కంప్లీట్గా వీక్ అయిన తర్వాత వీళ్ళ తర్వాత కొన్ని సక్సెసర్ రూల్స్ వచ్చాయన్నమాట. వాళ్ళని చండేలాస్ అంటారు. అలాగే వాటితో పాటుగా నీకేంటంటే అదర్ రూలర్స్ ఎవరు చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి తర్వాత మనకి పరమరాస్ అని చెప్పుకుంటాం. ఈ పరమరాస్ ఎవరైతే ఉన్నారో చండేలాసు, అలాగే నీ పరమరాస్ కూడా మనకి ఏంటంటే ఈ చండేలాస్నే చండేలాస్ ఆఫ్ బుందేల్ఖండ్ ఏదైతే మధ్యప్రదేశ్ ఈ బుందేల్ఖండ్ రీజన్లో తర్వాత వచ్చారనమాట. అలాగే వీళ్ళు డిఫీట్ చేస్తూ వీళ్ళతో పాటుగా ఈ 3 ఏదో ప్రతిహార గుజ్జర్స్, రాష్ట్రకూటాస్, పాలాస్, వీళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏంటంటే పరమరాస్ కూడా వస్తారు. సో పరమరాస్ ఆఫ్ మాల్వా అని చెప్తాం. ఇవి ఏంటంటే రీజనల్ కింగ్డమ్సే, బట్ ఏంటంటే హ్యావ్ ఏ సమ్ సిగ్నిఫికెంట్ రూల్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. సో వాళ్ళని రూల్ చేసుకొని కన్సిడర్ క్వశ్చన్ రావడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఏదైతే త్రిపార్టైట్ స్ట్రగుల్ ఉందో, ఆఫ్టర్ దిస్ త్రిపార్టైట్ స్ట్రగుల్ ఏదైతే జరిగిందో తర్వాత ఉన్న కింగ్డమ్స్ ఏవైతున్నారో వాళ్ళని ఈ కింగ్డమ్స్ని కలిపి అడగడం జరిగింది అనమాట. సో దాన్ని ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇఫ్ యూ టాక్ అబౌట్ ది చండేలాస్, మన చండేలాస్ గురించి మాట్లాడినట్టయితే చండేలాస్ యొక్క ఈ చండేలాస్ ఎవరు? ఈ చండేలాస్ ఆఫ్ బుందేల్ఖండ్. వీళ్ళు రూల్ చేసింది బుందేల్ఖండ్ రీజన్లో. ఈ చండేలాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ఫౌండర్ మనకి నన్నుక అని చెప్పొచ్చు అనమాట. నన్నుక. అండ్ నన్నుక తర్వాత తన యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకు పేరు వక్పాటి. ఈ వక్పాటికి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళనే జయశక్తి అలాగే విజయశక్తి అంటాము. ఇంపార్టెంట్ రూలర్గా ఎవరు చెప్పొచ్చు అంటే మనం జయశక్తి అంటాం అనమాట. ఎందుకంటే జయశక్తి పేరు మీద వీళ్ళ రాజ్యానికి ఒక పేరు కూడా ఉండేది. దాన్నే జేజక భూతి అంటారు అనమాట. వీళ్ళు రాజేష్ రోజును కూడా ఏంటంటే జేజక భూతి అని చెప్పుకోసం అంటారు అనమాట. సో హీఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూలర్. అంటే తన పేరు మీద తన్నే జేజక అని పిలిచేవారు. తన పేరు మీద యాక్చువల్గా జేజా పిలవడం, తన పేరు మీద ఏరియాని రూల్ చేసినందుకు ఆ ఏరియా కూడా నీకేంటంటే జేజక భూతి అనే పేరు కూడా వచ్చింది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే జనరల్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్ థింగ్, దీంట్లో మనకి మేజర్గా చెప్పుకున్నట్టయితే నన్నుక అనే వాళ్ళు ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ చండేలా. అలాగే ప్రామినెంట్ ఇంపార్టెంట్ రూలర్ ఎవరైతే జయశక్తి ఈజ్ ద ప్రామినెంట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ ది చండేలా ఓన్లీ. గుర్తుపెట్టుకోండి, ఈజ్ నాట్ ఫ్రమ్ ది పరమరా. సో అందుకని ఈ మ్యాచ్లో
ఏదైతే ఉందో ఈ యొక్క మ్యాచింగ్ అనేది కరెక్ట్ రాంగ్ అనమాట. సో అతను ఏంటంటే చండేలా రూలర్స్నే మెన్షన్ చేస్తూ దాకపోతే మ్యాచింగ్లో రాంగ్ ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత కంప్లీట్గా వాళ్ళు డిసైడ్ అయిపోతారు. బట్ ఇది వెరీ వెరీ ఫేమస్ పర్సన్స్ అనమాట. జనరల్గా వీళ్ళు ఎవరంటే దే ఆర్ ది ఫిడేటరీస్ ఆఫ్ ఎవరు, దే ఆర్ ది ఫిడేటరీస్ ఆఫ్ ప్రతిహార గుజ్జర్స్. ఎవరైతే మన ప్రతిహార గుజ్జర్స్ మాట్లాడుకున్నామో ఈ ప్రతిహార గుజ్జర్స్ యొక్క సామంతులుగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళు బుందేల్ఖండ్ రీజన్ని స్వతంత్రంగా రూల్ చేయడం స్టార్ట్ చేశారు. దాన్ని ఫౌండ్ అవుట్ చేసింది నన్నుక తర్వాత అతని కొడుకు వక్పాటికి ఇద్దరు కొడుకులు ఉన్న జయశక్తి అండ్ విజయశక్తి. జయశక్తి పేరు మీద తను జేజా అనేవారు. అతని పేరు మీద చండేలాకి అక్కడ జేజక భూతి అని పేరు కూడా వచ్చింది. సో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రూల్ అనమాట. సో ఆ విధంగా చూసినప్పటికంటే జయశక్తి మనకు గుర్తున్నా ఆన్సర్. బట్ ఏంటంటే యూజువల్గా మనకి త్రిపార్టెడ్ రూల్ తర్వాత మనం చంపేస్తాం. బట్ దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్స్, వీ హ్యావ్ టు రీడ్ అబౌట్ దిస్. సో ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నప్పుడు కదా, సో ఈ విధంగా ఏంటంటే పరమరాస్ కూడా మనం పరమరాస్ గురించి డిస్కస్ చేస్తున్నాను మీకు. ఆల్రెడీ మనం చెప్పుకున్నప్పుడు పరమరాస్ ఎవరైతే ఉన్నా వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఒక క్వశ్చన్ నేను అడిగారు, ఎందుకంటే చాలా ఎక్కువ రిపీట్ అవుతుంటాయి కింగ్డమ్స్ మీద. సో అందుకని చెప్పి నిన్న క్వశ్చన్స్ చూపిస్తాను చూడండి మీకు ఒకసారి. నిన్న క్వశ్చన్ మనం డిస్కస్ చేయడం జరిగింది. నిన్న సెకండ్ క్వశ్చన్లో ఆఫ్టర్ ది డిక్లైన్ ఆఫ్ గుప్తాస్ ఎవరెవరు ఉన్నారని పరమరాస్గా మాల్వాని మనం కాదని చెప్పుకోరు, ఎందుకంటే వాళ్ళు 9th centuryలో వచ్చారని చెప్పుకోం. అంటే వాళ్ళు ఏంటంటే 9th centuryలో వచ్చారు, దే ఆర్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్ అన్నాం. ఎందుకంటే వీళ్ళు గుప్తాస్కి హర్ష తర్వాత వచ్చారు, పరమరాస్ ఆఫ్ గుప్తా అని చెప్పేసి. వీళ్ళు ఒక రాజ్పూత్ కింగ్డమ్ అని చెప్పుకున్న గుర్తుందో లేదో. అండ్ వాటి యొక్క దీని యొక్క ఫౌండ్ చేసింది ఎవరైతే పరమరాస్ ఫౌండ్ చేసింది ఫౌండ్ ఉపేంద్ర. అలాగే ఇంపార్టెంట్ రోల్ భోజా అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా నీకు ఏంటంటే వాళ్ళు ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నారు. సో జయశక్తి బిలాంగ్స్ టు చండేలా కాబట్టి దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్టయితే ఇఫ్ యూ టాక్ అబౌట్ ది థర్డ్ ఆప్షన్ చూస్తే దానికి మనకి ప్రతిహార డైనెస్టీ ఏదైతే ఉందో, ఈ ప్రతిహార డైనెస్టీ యొక్క మెయిన్ దాని యొక్క రూలర్ ఎవరైతే ఉన్నారో నాగభట్ అనేవాడు ప్రతిహార డైనెస్టీ రూలర్. కరెక్ట్ మ్యాచింగ్ ఇచ్చారు. ప్రతిహార గుజ్జర్స్ అని చెప్తాం కదా, నాగభట్ ఈస్ ద కరెక్ట్ రూలర్ ఆఫ్ ది ప్రతిహార గుజ్జర్స్. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే భోజ ఎవరైతే ఉన్నారో ఈ భోజ అనేవారు కూడా రాష్ట్రకూటకు సంబంధించింది కాదు. రాష్ట్రకూటాస్ యొక్క మెయిన్ ఫస్ట్ ఫౌండర్ ఎవరైతే ఉన్నాడో తను దాంతి దుర్గుడు అని చెప్పుకుంటాం. దాంతి దుర్గ్ తర్వాత నెక్స్ట్ వచ్చినవాడు కృష్ణ గురించి మన ఫామస్ తెలుసు. కృష్ణ అనేవారు ఎల్లోరా కేవ్స్లో, అజంతా ఎల్లోరా కేవ్స్లో మనకి కేవ్ నెంబర్ 16లో కైలాసనాథేశ్వరి టెంపుల్ తనే కట్టారు. రాక్ కట్ సింగిల్ మోనోలిథిక్ లాక్ స్ట్రక్చర్. ఫ్రమ్ రాష్ట్రకూట. ఆ తర్వాత అమోఘ వర్ష వీళ్ళందరూ వచ్చారు. సో దేర్ ఫ్రమ్ రాష్ట్రకూటాస్. సో రాష్ట్రకూటాస్లో భోజా అనే రోల్ ఎవరు లేరు మనకు తెలుసు. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఇది కరెక్ట్ మ్యాచింగ్ కార్డ్ కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఓన్లీ 2 pairs ఆర్ ది కరెక్ట్ ఆన్సర్. సో మీకేంటంటే కొంత ప్రామినెంట్ రూలర్స్ ఎవరు తెలిసినా సరే మనం ఎలిమినేట్ చేయొచ్చు. రాష్ట్రకూటాస్ మనకు తెలిసి ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దే హ్యావ్ వెరీ వెరీ గ్రేట్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఆల్సో. వాళ్ళు రాసిన ఎవరైతే అమోఘ వర్షుడు రాసిన కవిరాజ మార్గం అనేది జైన్ లిటరేచర్ అని చెప్పొచ్చు. అలాగే దాంతో పాటుగా అతని కైలాసనాథేశ్వర టెంపుల్ ఎల్లోరాలో ఉంది, అది వన్ ఆఫ్ ది ఫేమస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఈ విధంగా ఏంటంటే వెరీ వెరీ ఫేమస్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి మనం దాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు ఎలిమినేషన్ మనం చేయొచ్చు అనమాట. ఎవరైతే మిహిర్ భోజా ఉన్నారో యాక్చువల్గా ఈ మిహిర్ భోజా ఎవరైతే భోజా ఉన్నారో హీఈస్ ది రూలర్ ఆఫ్ ది గుర్జర్ ప్రతిహారాస్ ఓన్లీ. తను భోజా అనే రాష్ట్రకూట రూలర్ కాదు కాబట్టి యూ కెన్ అడ్రస్ దిస్ క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నప్పటికల్లా విత్ రెఫరెన్స్ టు ఇండియన్ హిస్టరీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Dutch established their factories and warehouses on the east coast of lands granted to them by the Gajapati rulers. If you talk about this, మనకి తెలుసు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ చాప్టర్లో క్వశ్చన్ ఇది మోడర్నిస్ట్కి సంబంధించి. ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్, దీంట్లో మేజర్గా మనం చెప్పాలనుకుంటే ఇండియాకి వచ్చిన యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో యూరోపియన్స్ మనం కన్సిడర్ చేసుకుంటే యూరోపియన్స్లో ఇండియాకి వచ్చిన వాళ్ళు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ పోర్చుగీస్ వచ్చారు, తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, తర్వాత డానిష్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డానిష్, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. సో ఇది మనకి ఏంటంటే ఆర్డర్ ఆఫ్ దేర్ అరైవల్ టు అడ్వెంట్ టు ఇండియా అని చెప్పొచ్చు. అయితే దీంట్లో డచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో
దే ఆర్ ది ఫస్ట్ పర్సన్స్ టు ఎంటర్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మొదటి వారు అంటే డచ్ వాళ్ళు అనమాట. అయితే వాళ్ళు ఈస్టర్న్ కోస్ట్లో ఎస్టాబ్లిష్ చేసిన కోస్ట్లు ఎక్కడెక్కడ మేజర్గా వాళ్ళు పెట్టారంటే, ద మేజర్ థింగ్ ఇఫ్ యూ కన్సిడర్ ద మీద మసూలీపట్నం ఏదైతే ఉందో, ఈ మసూలీపట్నం ఏరియాలో వాళ్ళు ఫస్ట్ ఫ్యాక్టరీస్ పెట్టారు. సూరత్ పెట్టారు. ఆ తర్వాత నీకు భీమిలీపట్నం, అలాగే భీమిలీపట్నం మన భీమిలి, మన ఆంధ్రప్రదేశ్లో భీమిలి పెట్టారు. అలాగే మచిలీపట్నం ఏదైతే మచిలీపట్నంలో పెట్టారు. సో దే ఆర్ యాక్చువల్గా ఈస్టర్న్ కోస్ట్లో పెట్టారు. ఆంధ్రప్రదేశ్ అనేది అప్పుడు దే ఆర్ నాట్ అండర్ ది గజపతీస్, దే ఆర్ అండర్ ది ఐదర్ గోల్కొండ నిజాంల అండర్లో ఉండేది అనమాట. సో అందుకని ఇక్కడ ఏం మాట్లాడుకున్నామంటే, సో ఈ విధంగా మనకి ఏంటంటే యూ హ్యావ్ టు నో ఇట్. వాళ్ళు ఎస్టాబ్లిష్ చూడండి, ద డచ్ ఎస్టాబ్లిష్ దర్ ఫ్యాక్టరీస్ వేర్ ఆన్ ది ఈస్టర్న్ కోస్ట్ ఆన్ ద ల్యాండ్స్. ఇంతవరకు కరెక్ట్. ఎవరు గ్రాంట్ చేస్తారంటే దాన్ని గజపతి రూలర్స్ కాదు. యూ హ్యావ్ టు నో ఇట్. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఫస్ట్ ఎక్కడ పెట్టారు, సూరత్లో పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ పెట్టింది ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలో పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు భీమిలీపట్నంలో పెట్టారు. సో ఈ రెండింటిలో పెట్టినప్పుడు మాత్రం మనం చెప్పాలనుకో ఈ రెండు అండర్ ది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అనేటప్పుడు నిజాం రూలర్స్ మధ్యన ఉండేది, గోల్కొండ నైజామ్స్ రూలర్ ఉండేది. దే ఆర్ నాట్ అండర్ ది గజపతీస్. సో అందువల్ల ఏంటంటే ఈ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. యూ హ్యావ్ టు నో ఇట్ క్లియర్ డీప్లీ. ఎవరైతే ఏపీ నుంచి చదువుతారో వాళ్ళు కొంచెం చెప్పగలరు. నిజామ్స్ అండర్ రూల్ ఉండేది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ మనం చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అల్ఫాన్సో డి ఆల్బుక్యూర్క్ క్యాప్చర్డ్ గోవా ఫ్రమ్ ది బీజాపూర్ సుల్తాన్స్. ఎస్, దిస్ ఈస్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఆ టైంలో ఏదైతే ఉందో గోవా ఉందో, గోవా అనేది మనకి ఏదైతే మనకి అక్కడ మనం చెప్పుకునే బహమనీ కింగ్డమ్స్ చూసారా, బహమనీ కింగ్డమ్స్ స్ప్లిట్ అయిపోయిన తర్వాత 5 కింగ్డమ్స్ గా స్ప్లిట్ అయిపోయింది. గోల్కొండాస్, అలాగే బీజాపూర్ ఆదిల్ షాస్ అంటారు వాళ్ళు. అలాగే 5 కింగ్డమ్స్ గా స్ప్లిట్ అయిపోయింది. 5 కింగ్డమ్స్ లో అప్పుడు బీజాపూర్ సుల్తాన్ అయిన ఇస్మాయిల్ ఆదిల్ షా యొక్క కంట్రోల్లో యాక్చువల్గా ఇతను బీజాపూర్ సుల్తాన్, ఇతని కంట్రోల్లో గోవా ఉండేది. అతన్ని ఓడించి ఆల్బుక్యూర్క్ అన్నాడు క్యాప్చర్ చేసి, కాబట్టి ది స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకోటి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీ అట్ మద్రాస్ ఆన్ ద ప్లాట్ ల్యాండ్ సీజ్డ్ టు ద ఫ్రమ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది విజయనగర ఎంపైర్. ఎస్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ బిట్. ఇంకా చెప్పాలనుకుంటే ఇది కరెక్ట్గా ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, అప్పుడు ఎవరైతే ఉన్నారో బ్యాటిల్ ఆఫ్ తల్లికోట 1565 బ్యాటిల్ ఆఫ్ తల్లికోట తర్వాత విజయనగరాస్ అనేవారు విచ్ఛిన్నం అవుతారు. ఆ తర్వాత వచ్చిన ఆర్వి డైనస్టీ ఏదైతే ఉందో, ఆర్వి డైనస్టీలో చంద్రగిరి రాజులు అని చెప్తారు. ఈ చంద్రగిరి రాజుల దగ్గర నుండి వీళ్ళు దే ఆర్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది విజయనగరం అని చెప్పొచ్చు. ఈ చంద్రగిరి కింగ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర నుండి యాక్చువల్గా ఏంటంటే బ్రిటిషర్స్ అనేవాళ్ళు మద్రాసుని తీసుకొని ల్యాండ్ ప్లాట్ తీసుకొని చేస్తారు. దానికి హెల్ప్ చేయడానికి ఇద్దరు హెల్ప్ చేస్తారు. వాళ్ళే మనకి ఏం చెప్తామంటే ఇద్దరు బ్రదర్స్ హెల్ప్ చేస్తారనమాట. వెంకటపతి బ్రదర్స్ అంటారు. వాళ్ళ బ్రదర్స్ హెల్ప్ చేసినందుకు వాళ్ళ నాన్న పేరు మీద చెన్నై అనే పేరు వచ్చింది. వాళ్ళ నాన్న పేరు చెన్నప్ప. ఆ చెన్నప్ప పేరు మీద చెన్నై అనే పేరు వచ్చింది అనమాట. ఎందుకు, వీళ్ళిద్దరూ సహాయం చేసి చంద్రగిరి రాజుల నుండి, ఈ చంద్రగిరి రాజులు ఎవరుతున్నారో వాళ్ళు రిప్రజెంటేటివ్ విజయనగరం ఎంపైర్. ఆ చంద్రగిరి రాజుల నుండి మాకు వీళ్ళు సహాయం చేసిన హెల్ప్ అయినందుకు దానివల్ల ఏంటంటే మనం యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ పేర్లు కూడా మనకు అవసరం లేదు. వెంకటప్ప నాయక, అయ్యప్ప నాయక్ అంటారు. ఆ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయంతో వీళ్ళకి బ్రిటిషర్కి ల్యాండ్ ఇవ్వడం వలన వాళ్ళ నాన్న పేరుగా గుర్తుగా దాన్ని చెన్నై రావడం జరిగింది. ఇప్పటికీ చెన్నై అందుకే పిలుస్తున్నాం అనమాట. చెన్నై మద్రాస్ అని మారుతుంటుంది. సో దిస్ ఈజ్ దే యూస్ టు కాల్ ఇట్. అలాగే మనకి ఆల్బుక్యూర్క్ ఎప్పుడు క్యాప్చర్ చేసుకున్నాడు, బిజాపూర్ నుండి 1510లో దాన్ని క్యాప్చర్ చేసుకున్నాడు. అండ్ ఎవరి దగ్గర నుండి, ఇస్మాయిల్ ఆదిల్ షా టైంలో. ఈ బీజాపూర్ ఎవరు తీసుకుంటే వీళ్ళ బహమనీ కింగ్డమ్ ఏదైతే ఉందో, ఆ బహమనీ కింగ్డమ్ విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత 5 రాజ్యాలు ఓడిపోయిన తర్వాత వాటిలో వన్ ఆఫ్ ది బీజాపూర్ సుల్తాన్స్ నడిచేవారు. ఆ బీజాపూర్ సుల్తాన్స్ నుండి 1510లో ఆల్బుక్యూర్క్ అనేది క్యాప్చర్ చేశాడు అనమాట. దిస్ ఈజ్ హౌ దిస్ బిట్ ఈస్ క్యాన్సర్డ్. ఓకే, మీరు చూసుకోండి అక్కడ స్టేట్మెంట్ కరెక్ట్గా మనకి ఫ్యాక్చువల్ డేటా తెలిస్తే హిస్టరీ అడ్రస్ చేయగలం. వాళ్ళు డచ్ అనేవాడు యాక్చువల్లీ ఈస్టర్న్ కోస్ట్ అన్నాడు. ఈస్టర్న్ కోస్ట్లో మనకి ఏంటంటే, ఈస్టర్న్ కోస్ట్ అంటే ఒరిస్సా కూడా ఈస్టర్న్ కోస్ట్ అవుతుంది. మనకు తెలియదు ఏంటని. ఈస్టర్న్ కోస్ట్లో డచ్ వాళ్ళు ఎక్కడ పెట్టారో తెలిస్తే, వాళ్ళు పెట్టింది మచిలీపట్నంలో, ఆ తర్వాత భీమిలిపట్నంలో, మన భీమిలి మన మచిలీపట్నం, ఈ రెండు ఫ్యాక్టరీస్ పెట్టారనమాట. ఇప్పుడు ఎవరి కంట్రోల్ ఉండేవి, నిజామ్స్ కంట్రోల్, నాట్ అండర్ ది గజపతీస్ అనేవారు ఒరిస్సా అటు సైడ్ ఉండేవారు అనమాట. భువనేశ్వర్ దాటి వాళ్ళ రూల్ ఉండేది. అప్పుడప్పుడు వాళ్ళు ఇటుపక్క వాళ్ళు ఎక్స్పర్ట్ వచ్చినా సరే వీళ్ళని
ఆంధ్రాలో రూల్ చేస్తున్న రూరల్స్ వాళ్ళు తరిమి కొట్టేసేవారు అనమాట. సో ఎప్పుడు అనేది ఆంధ్ర అనేది ఎక్కువ టైం అనేది గజపతి రూల్స్లో ఎక్కువ కంటిన్యూ లేదు. ఓకేనా, దాన్ని బట్టి ఆన్సర్ అడ్రస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి చూసుకున్నట్టయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ మోడర్న్ హిస్టరీకి వచ్చాం. కంటైన్స్ ద ఫాలోయింగ్ ఫ్రీడమ్ ఫైటర్స్: బరేంద్ర కుమార్ ఘోష్, జోగేష్ చంద్ర చటర్జీ అండ్ రాజ్ బిహారీ బోస్. వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఫేమస్ పర్సన్ రాజ్ బిహారీ. నేను అతనికి ఫ్యాన్ అని, ఎందుకంటే అతను ఫ్రీడమ్ స్ట్రగుల్లో తను ఏం చెయ్యాలో తన తరపు నుంచి హీ వాజ్ ఇన్ మెనీ యాక్టివిటీస్, ఇన్వాల్వ్డ్ ఇన్ మెనీ యాక్టివిటీస్. రాజ్ బిహారీ బోస్కి పెద్ద ఫ్యాన్ నేను, ఎందుకంటే చాలా చాలా ఫేమస్ పర్సన్ తను. ఇంకా రిమైనింగ్ ఇచ్చినట్టు బరేంద్ర కుమార్ ఘోష్ అండ్ జోగేష్ చంద్రచటర్జీ, వీళ్ళు ముగ్గురులో ఎవరు మనకి గదర్ పార్టీ ఇన్వాల్వ్ అయినారు? మీకు చూసుకున్నట్టయితే ఫస్ట్ గుర్తుపెట్టి బరేంద్ర కుమార్ ఘోష్ అంటే మీకు గుర్తు రావాల్సింది అనుశీలన సమితి. అతను ఎవరు? మీకు అది గుర్తు రావాలి. బరేంద్ర కుమార్ ఘోష్ అనేవారు మన ఫేమస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అరబిందో ఘోష్. ఈ అరబిందో ఘోష్ యొక్క బ్రదర్ తను యాక్చువల్గా అంటే మనం చెప్పుకుంటాం చూసారా, 1907లో జరుగుతున్న ఫస్ట్ రెవల్యూషనరీ మూమెంట్స్లో, ఆ ఫస్ట్ రెవల్యూషనరీ మూమెంట్స్లో తనది ఎక్కువ ఫేమస్ పాత్ర, కీలక పాత్ర పోషించాడు. తన అనుశీలన సమితి ఫౌండర్ కూడాను. అలాగే తనని యాక్చువల్గా ఏంటంటే ఒక బాంబు కేసులో తను ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పేసి తను 1909లోనే తనని అండమాన్ జైలుకి పంపించేస్తారు. ఎవరిని? బరేంద్ర కుమార్ ఘోష్. సో అందుకని చెప్పేసి తను యాక్చువల్గా ఏంటంటే యూజువల్గా గదర్ పార్టీ ఎప్పుడు వచ్చిందో మనకు తెలిస్తే మాత్రం ఈజీగా మనకు అర్థమవుతుంది. ఈ బరేంద్ర కుమార్ కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ అరబిందో ఘోష్. అనుశీలన సమితితో ఉన్నారు. అలాగే దాంతో పాటుగా జుగాంతర్ అనే అనుశీలన సమితి దాంతో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. అలాగే జుగాంతర్ అనే న్యూస్ పేపర్ కూడా తను రన్ చేశారు. అయితే బెంగాల్ వీక్లీ ఇది. కాకపోతే ఇంకోటి ఏంటంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది తిను గదర్ పార్టీ ఇన్వాల్వ్ అయినది ఇంపార్టెంట్ అనమాట. గదర్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసింది అరౌండ్ 1914లో. యాక్చువల్గా బరేంద్ర కుమార్ ఘోష్ని యాక్చువల్గా 1909లో తనని అండమాన్ నికోబార్ జైలుకి తను పంపించేస్తారనమాట. సో ఆ తర్వాత అనేది తన యాక్టివిటీస్ ఆగిపోతాయి. ఎందుకంటే అక్కడ మనకి ఒక దగ్గర వీళ్ళు ఏంటంటే బాంబు తయారు చేస్తున్నారని చెప్పేసి దానివల్ల తెలియడం వల్ల అలిపురి బాంబు కేసులో తిని దొరికిపోవడం వల్ల దాన్నే అతను డెత్ సెంటెన్స్ చేసి ఆ తర్వాత లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మార్చి తనని అండమాన్ నికోబార్ పంపించేస్తారు. దేని తను అలిపురి బాంబు కేసు అంటారు. ఈ అలిపురి బాంబు కేసులో బాంబు తయారు చేస్తున్నారని చెప్పేసి ఉన్నప్పుడు దాంట్లో బరేంద్ర కుమార్ ఘోష్ యాక్చువల్గా నిందితుడిగా దొరికిపోతారు. ఆ తర్వాత తనని డెత్ సెంటెన్స్ చేసి దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్ మార్చేసి 1909లో తనని అండమాన్ నికోబార్ జైలుకి పంపించేస్తారు. కానీ గదర్ పార్టీ చూసుకున్నట్టయితే గదర్ పార్టీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎప్పుడు? అది ఎస్టాబ్లిష్ చేసింది 1914-15లో. ఆ టైంకి తను యాక్టివ్గా లేడు కాబట్టి బరేంద్ర కుమార్ ఘోష్ ఇస్ నాట్ యాక్టివ్లీ అసోసియేటెడ్ విత్ ది గదర్ పార్టీ. అది పోతుంది. రెండో చూసుకున్నప్పుడు కలిసి టాక్ అబౌట్ దిస్ థింగ్ జోగేష్ చంద్ర చటర్జీ. జోగేష్ చంద్ర చటర్జీ అంటే మనకి గుర్తొచ్చేది ఏంటంటే జోగేష్ చంద్ర చటర్జీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అనుశీలన సమితి. అండ్ తను కూడా ఇంకోటి ఏంటంటే ఆ తర్వాత తను హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ ఏదైతే మనం తర్వాత పెట్టుకున్నామో, తర్వాత భగత్ సింగ్ వాళ్ళు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీగా మార్చారు కదా. సో ఆ హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీకి ఫౌండర్ మెంబర్గా కూడా తను ఉన్నారనమాట. దాంట్లో యాక్టివ్ మెంబర్ ఉండేవాళ్ళు. బట్ ఏంటంటే హీఈస్ ఆల్సో నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది గదర్ పార్టీ. గదర్ పార్టీ అనేది ఒక రెవల్యూషనరీ గ్రూప్ అనేది గదర్ న్యూస్ పేపర్తో స్టార్ట్ అయింది యుఎస్ కోస్ట్లో. సో దానికి జోగేంద్ర చంద్ర చటర్జీకి అసలు సంబంధం లేదు. ఈ ఎవరైతే రాజ్ బిహారీ బోస్ ఉన్నారో హీ ఈజ్ యాక్చువల్లీ వెరీ వెరీ యాక్టివ్ పర్సన్ ఇన్ ది గదర్ పార్టీ అనమాట. సో దీని ఆన్సర్గా మనం ఏం చెప్పొచ్చు అంటే వీ కెన్ సే దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్రిప్స్ మిషన్. With reference to proposed Cripps mission, consider the following statement: the Constituent Assembly would have members nominated by the provincial assemblies as well as the princely states అన్నారు. Any province which is not prepared to accept new constitution would have the right to sign a separate agreement with Britain regarding its future status. If you see this one మనకు క్లియర్ తెలుస్తుంది. ఏదైతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉందో
ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెంబర్స్ ఏ విధంగా క్రిప్షన్ తీసుకొచ్చింది, నామినేటెడ్ బై ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నారు. బట్ యాక్చువల్గా ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ నుండి వచ్చిన వాళ్ళని త్రూ ఎలక్షన్స్ ద్వారా, బట్ ఏంటంటే వాళ్ళు వేరే ఎలక్షన్స్ అనమాట, ఎలక్షన్స్ ద్వారా వాళ్ళు ఎన్నుకోవాలంటే దే హ్యావ్ టు బి ఫ్రమ్ ది ఎలక్టెడ్ పీపుల్. బట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ది ప్రిన్స్లీ స్టేట్స్, ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్న వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా నీకు నామినేటెడ్ మెంబర్స్ అనమాట. ఇక్కడ చెప్పిన ప్రకారంగా ఎవరైతే ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ వస్తారో వాళ్ళు ఎలక్టెడ్ మెంబర్స్ అవ్వాలి, దే ఆర్ నాట్ నామినేటెడ్. సో స్టేట్మెంట్ ఆఫ్ కరెక్ట్, ఏదైతే నామినేటెడ్ బై ది ప్రిన్స్ కరెక్ట్, బట్ నాట్ నామినేటెడ్ బై ది ప్రొవిన్షియల్ అసెంబ్లీస్, అక్కడ చూసుకోండి, దాన్ని బట్టి స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది అనమాట. అండ్ రెండోది, ఎనీ ప్రొవిన్స్ విచ్ ఈస్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ న్యూ కాన్స్టిట్యూషన్ వుడ్ హ్యావ్ ద రైట్ టు సైన్ ఎ సెపరేట్ అగ్రిమెంట్. దీనినే అఫీషియల్ గా బ్లూ ప్రింట్ ఆఫ్ పార్టీషన్ అని చెప్పి అంటారు. అఫీషియల్ బ్లూ ప్రింట్ ఆఫ్ పార్టీషన్, ఎందుకంటే దీన్ని క్లియర్ గా, అందుకనే క్రిప్స్ మిషన్ ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అనుకుంటే, వన్ ఆఫ్ ద మెయిన్ బిగ్గెస్ట్ రీజన్ ఇస్ దిస్. వాళ్ళు ఏం చేశారంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎవరైనా ఏదైతే ఈ కాన్స్టిట్యూషన్ న్యూ కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేయని వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు సెపరేట్ గా అగ్రిమెంట్ పెట్టుకోవచ్చు అన్నారు. అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటంటే దే ఆర్ యాక్సెప్టింగ్ ది పార్టీషన్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఒప్పుకోలేదు. ఆ తర్వాత దీన్ని యాక్చువల్గా అందుకని క్రిప్స్ మిషన్ అనేది ఫెయిల్ అయింది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఎవరైనా సరే ఒప్పుకోకపోతే వాళ్ళకి సపరేట్గా సైన్ చేయొచ్చు అని చెప్పింది, కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. దీనివల్లే మనకి యాక్చువల్గా ఏంటంటే క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయిందని చెప్పచ్చు. బట్ సెకండ్ ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్ ఇది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు కల్లా ఓన్లీ ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేటెడ్ మెంబర్స్, బట్ ప్రొవిన్షియల్ అసెంబ్లీ నుంచి వచ్చే వాళ్ళు మాత్రం దే కెన్ ఫ్రమ్ ది ఎలక్టెడ్ మెంబర్స్ అవ్వాలన్నమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడితే, ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ వేర్ డివైడ్ ఇంటూ రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రీటెడ్ యాజ్ రిజర్వ్ సబ్జెక్ట్స్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ వెరీ వెరీ సింపుల్. ఇక్కడ ఏంటంటే ఇక్కడి నుంచే మనకి ఏంటంటే రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ రెండు వచ్చాయి. ఆ తర్వాతే మనకి గ్రాడ్యువల్గా ఏంటంటే ఈ విధంగా వచ్చిన వల్ల మనకి ఏంటంటే సమ్ ఆఫ్ ది థింగ్స్ యాక్చువల్గా ఏంటంటే కొన్ని అప్పుడు మీకు 1919లో డ్యూయల్ గవర్నమెంట్ స్టార్ట్ అయింది. మీకు ఐడియా ఉంటుంది 1919లో డ్యూయల్ గవర్నమెంట్ స్టార్ట్ అయింది. డ్యూయల్ గవర్నమెంట్లో గవర్నర్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ గవర్నర్ తనతో పాటు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది, అలాగే మినిస్టర్స్ ఉంటారు. ఈ మినిస్టర్స్ అనే వాళ్ళకి కొన్ని పవర్స్ ట్రాన్స్ఫర్ చేసి, అలాగే ఏంటంటే అప్పుడు ఏంటంటే చాలా వరకు ఇండియన్స్ కూడా నీకు ఏంటంటే పవర్స్కు కొంత రూల్ కావాలని డిమాండ్ చేయడం వల్ల ఈ విధంగా 1919లో ఒక కొత్త యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ప్రకారంగా మనకి చెప్పాలనుకుంటే దీన్నే మోంటగు చమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అని చెప్తాం. దీంట్లో మొదటిసారిగా మనకి ఏంటంటే డయార్కీని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ డయార్కీలో మనకి ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్స్, అలాగే వీటితో పాటుగా పాపులర్ మినిస్టర్స్. ఈ పాపులర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇండియన్స్ ఉంటారనమాట. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో జనరల్గా ఎవరైతే గవర్నర్ ఉంటారో గవర్నర్తో పాటు తన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ దాన్ని వాడిని హ్యాండ్ ఓవర్ చేస్తారు. పాపులర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ పాపులర్ మినిస్టర్స్కి కొన్ని యాక్చువల్గా ఏంటంటే ట్రాన్స్ఫర్ చేశారు. మీకు కొన్ని సబ్జెక్ట్స్ ఇస్తే అవి మీరు రూల్ చేసుకోండి మీ ఇష్టం అన్నట్టుగా. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మీరు లాజిక్ ఆలోచించినప్పుడు బ్రిటిషర్స్ ఆల్వేస్ కన్నింగ్. వాళ్ళు ఎటువంటి సబ్జెక్ట్స్ మనకు ట్రాన్స్ఫర్ చేస్తారు ఇండియన్స్కి, పాపులర్ మినిస్టర్స్కి ఎటువంటి వాళ్ళు ఉంచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, పంచాయతీలు బాగు చేసుకోవాలి, మీరు పంచాయతీ మీరే బాగు చేసుకుని మాకు పని ఏంటి. ల్యాండ్ రెవెన్యూ డబ్బులు వస్తున్నాయి వాళ్ళు ఉంచుకున్నారు. ఫినాన్స్ డబ్బులు వస్తున్నాయి వాళ్ళు ఉంచుకున్నారు. ల్యాండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకు కంట్రోల్ చేయడానికి, అది వాళ్ళు ఉంచుకున్నారు. హెల్త్ ఎడ్యుకేషన్ మీరు వాడండి, మీ ఇండియన్స్కి ఎడ్యుకేషన్ మీరు ఇవ్వాలని మీరు ఇచ్చుకోండి, మాకేం పోయింది. సో ఎడ్యుకేషన్, హెల్త్, లోకల్ గవర్నెన్స్, అగ్రికల్చర్ ఇవన్నీ మీది. ఏవేవైతే డబ్బులు వస్తాయో కంట్రోల్ కావాలో పవర్ అండ్ ఫినాన్స్, ఆ రెండు మనీ అండ్ పవర్ నా దగ్గర ఉంచుకున్న రిమైనింగ్ రొట్ట కాదు మనకి ఇంపార్టెంట్, అవి వాటిని ఏం చేశారంటే మనకి ఇచ్చేసారు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే వి టాక్ అబౌట్ దిస్ వన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, అది ఎవరికి వాటిని ట్రాన్స్ఫర్ చేశారు. దిస్ ఈజ్ నాట్ ఏ
రిజర్వ్డ్ హ్యాబిట్, ఎందుకంటే వాళ్ళు ఉంచుకోలేదు. సో అది తీస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది ఆబ్వియస్లీ. రిమైనింగ్ చూసినా సరే ల్యాండ్ రెవెన్యూ వాళ్ళు ఉంచుకున్నారు, పోలీస్ టు కంట్రోల్ పవర్ వాళ్ళు ఉంచుకున్నారు, అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్ వాళ్ళు ఉంచుకున్నారు. సో ఈ విధంగా ఏంటంటే రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇవ్వడం జరిగింది. మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత మినిస్టర్స్ రెస్పాన్సిబుల్, ఆ తర్వాత దాని బైక్ అనేది వచ్చింది. ఇదంతా సెకండరీ పార్ట్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్ట్స్ అనేది మీరు చదవకుండా ఒక్క క్వశ్చన్ అయినా ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ యాక్ట్స్ నుంచి వస్తుంది. ఫ్రమ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 నుండి గవర్నమెంట్ యాక్ట్ 1935 వరకు, ఇండిపెండెన్స్ యాక్ట్ కూడా రావచ్చు, బట్ 1935 వరకు 1773 నుండి ఉన్న అన్ని యాక్ట్స్లో ప్రొవిజన్స్ అనేది మనం ఖచ్చితంగా చదువుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దాంట్లో సబ్జెక్ట్ ఇది కొన్ని ఈజీగా చేయొచ్చు. దీంట్లో ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసి ఆన్సర్ వచ్చేసింది. బట్ లాజిక్తో ఆలోచించండి. మీకు చదువుకున్నప్పుడు కూడా పిడేయకుండా ఏది వాళ్ళు ఉంచుకుంటారు, పవర్ సంబంధించింది, మనీ సంబంధించి వాళ్ళ దగ్గర, రిమైనింగ్ మనకు వదిలేసినప్పుడు ఆ విధంగా గుర్తుపెట్టుకుని మనకు వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నప్పుడల్లా విత్ రెస్పెక్ట్ ఇండియన్ హిస్టరీ కన్సిడర్ ద ఫాలోయింగ్ టెక్స్ట్. నీతి ప్రకరణ, పరిశిష్టత పర్వన్ అండ్ అవధాన శతక అండ్ వాటితో పాటుగా త్రిశస్తి లక్షణ, మహాపురాణ, ఈ 4లో ఏవైతే జైన్ టెక్స్ట్ ఉన్నాయో అవి మనకు అడగడం జరిగింది. జనరల్గా మీకు చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్లో మనకి బుద్ధిజం జైనిజం లేకుండా క్వశ్చన్ అనేది రాకుండా ఉండదు. చాలా 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 ఇంపార్టెంట్ ఇవి. అండ్ వాటితో పాటుగా బుద్ధిజం జైనిజంలో వాటి లిటరేచర్ ఆస్పెక్ట్ ఆఫ్ బుద్ధిజం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ కన్సిడర్ మనం చూసుకున్నట్టయితే ఈ బుద్ధిజం జైనిజం ఏదైతే ఉందో, ఈ బుద్ధిజం జైనిజంలో మనం మాట్లాడుకున్నట్టయితే వాటికి లిటరేచర్ ఆస్పెక్ట్ అడగడం జరిగింది, ఏది ఏ టెక్స్ట్ అని చెప్పేసి. ఇఫ్ యూ టాక్ టెక్స్ట్ గురించి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మన దీంట్లో ఒక ఈజీ ఎలిమినేషన్ అవుతుందండి. ఎప్పుడైనా సరే అవధాన అని ఏదైనా వచ్చిందంటే జస్ట్ రిమెంబర్, బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఎనీ టెక్స్ట్ విచ్ స్టార్ట్స్ విత్ అవధాన దట్ ఈజ్ ఏ బుద్ధిజం, రిలేట్స్ టు బుద్ధిజం. అది పక్కా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎనీ టెక్స్ట్ విచ్ స్టార్ట్స్ విత్ అవధాన అది బుద్ధిజం సంబంధించింది. సో దీని ద్వారా మీరు ఎలిమినేట్ చేయొచ్చు, ఐ కెన్ సే ఇట్. బట్ ఏంటంటే రిమైనింగ్ కూడా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. బట్ ఏంటంటే కొన్ని అన్ని లిటరేచర్ బుద్ధిజంలో చాలా మంది బుద్ధిస్ట్ లిటరేచర్, అన్ని లిటరేచర్ మనకు గుర్తుంటేనే గుర్తుండవు. బట్ కొన్ని సింపుల్ ట్రిక్స్ ద్వారా మనం కూడా చేయొచ్చు అనమాట. ఎందుకంటే లిటరేచర్ పార్ట్ అనేది చాలా వ్యాస్ట్ అనేది. చాలా మంది బుద్ధిస్ట్ మాంగ్స్, చాలా మంది బుద్ధిస్ట్ స్కాలర్స్ చాలా లిటరేచర్ రాయడం జరిగింది. సో మనకు గుర్తుంది కాబట్టి దాన్ని బట్టి చెప్పొచ్చు అనమాట. సో దీంట్లో చూసుకున్నప్పుడైతే ఎవరైతే అవధానం ఉందో, అవధాన బుద్ధిస్ట్ టెక్స్ట్ అనేది, ఇంకా దీనికి వెళ్ళేటైతే ఏదైతే అవధాన శతక ఏదైతే ఉందో సెంచరీ ఆఫ్ నోబుల్ డీడ్స్ అంటారు. అవధాన శతక అంటే 100 కదా. సో సెంచరీ ఆఫ్ నోబుల్ డీడ్స్ దీని మీనింగ్ అనమాట. సాంస్క్రిట్లో రాసింది ఇది 7th centuryలో. బుద్ధిస్ట్ నెరేటివ్స్ అన్ని కంపైల్ చేసి రాశారు. దిస్ ఈజ్ ఎ బుద్ధిస్ట్ టెక్స్ట్. సో ఇది రాంగ్ ఆన్సర్. ఇంక రెండో చూసుకున్నట్టయితే మనకి ఎవరైతే మనకి లాస్ట్ రెండో త్రిశస్తి లక్షణ మహాపురాణ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ కింద జైనిజం. దీన్ని ఎవరు రాశారంటే ఆచార్య జీనసేన. ఎవరైతే ఆచార్య జీనసేన ఉన్నారో తన రాసిన బుక్ అనమాట. వెరీ వెరీ ఫేమస్ బుక్ అది. సో దాని ద్వారా మనకు ఆన్సర్ రావట్లేదు. ఫోర్త్ బట్ జైనిస్ట్ తెలుసు, చూసినట్టు 4 అనేది 3 ఉందన్నమాట. సో అది 4th తెలియదు, బట్ 4th అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. ఇది రాసింది ఎవరంటే మేజర్ జైన్ టెక్స్ట్, అది కంపైల్డ్ బై ది లార్జ్లీ బై ది ఆచార్య జీనసేన ఎవరైతే ఉన్నారో తన రాష్ట్రకూటాస్ టైంలో తను యాక్చువల్గా ఏంటంటే ఈ ఆచార్య జీనసేన దీన్ని కంపైల్ చేసి ఇప్పుడు చెప్పాను. రాష్ట్రకూటాస్ చెప్పాను, అమోఘ వర్షుడు చెప్పాను, కవిరాజ్ మార్ చెప్పాను. జైనిజం అని బాగా ప్రమోట్ చేశారు రాష్ట్రకూటాస్ దక్కన్ ప్రాంతంలో. సో అక్కడ ఆచార్య జీనసేన అనేవాడు రాష్ట్రకూటాస్ టైంలోన ఈ త్రిశస్తి లక్షణ మహాపురాణ తను రాయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెట్టి ప్రకరణ. ఈ నెట్టి ప్రకరణ అనేది కూడా ఇది బుద్ధిస్ట్ టెక్స్ట్, అది పాలీ లాంగ్వేజ్ లో రాసిన బుద్ధిస్ట్ టెక్స్ట్. ఇది కంప్లీట్లీ తీవ్రవాద బుద్ధికి సంబంధించింది ఇది. అతను నెక్స్ట్ వచ్చినప్పుడు పరిశిష్ట పర్వం ఏదైతే ఉందో ఈ పరిశిష్ట పర్వం అనేది జైన్ టెక్స్ట్ రిటన్ బై ది హేమచంద్ర. సో దీన్ని బట్టి ఆన్సర్ మనకు వచ్చింది 2 and 4 అది.
కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నప్పుడల్లా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సంగం లిటరేచర్ ఇస్ కరెక్ట్. సంగం లిటరేచర్ పై మనకు 2 క్వశ్చన్లు వచ్చాయి ఆల్రెడీ, మనం ఇంకో క్వశ్చన్ కూడా డిస్కస్ చేస్తాము. ఫస్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆఫ్ ది సంగం లిటరేచర్. ఫస్ట్ ఏమంటారు, సంగం పోయమ్స్ ఆర్ డివైడ్ ఆఫ్ ఎనీ రెఫరెన్స్ టు మెటీరియల్ కల్చర్. మీకు అసలు ఆలోచించినట్టు మాట్లాడుకున్నట్టయితే మెటీరియలిస్టిక్ కల్చర్ తర్వాతనే స్పిరిచువలిజం వస్తుంది ఎవరికైనా. ఈవెన్ ఇఫ్ యూ టాక్ అబౌట్ హిందూయిజంలో ఎర్లీ వేదిక్ పీరియడ్లో కూడాను దే టాక్డ్ అబౌట్ ది మెటీరియలిస్టిక్ కల్చర్. ఆ తర్వాత స్పిరిచువలిజంకి ఎంటర్ అయింది. ఈవెన్ బుద్ధిజం కూడా దాని తర్వాత స్పిరిచువల్కి వచ్చింది. బట్ మెటీరియలిస్టిక్ కల్చర్ ముందు నుంచి ఉంది కాబట్టి ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్ థింగ్ ఎనీ పీరియడ్ ఏదైనా సరే ఖచ్చితంగా మెటీరియల్ కల్చర్ మీద ఖచ్చితంగా ఎంఫసిస్ ఉంటుంది. ఆ తర్వాత స్పిరిచువల్కి వెళ్తుంది. బట్ ఈ సేయింగ్ అబౌట్ డివైడ్ ఆఫ్ ఎనీ రెఫరెన్స్ మెటీరియల్ కల్చర్ అనేది కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. రెండు చూసుకున్నట్టయితే సంగం పాయింట్స్ హ్యావ్ నో రెఫరెన్స్ ఆఫ్ వారియర్ ఎథిక్స్. ఎలా చెప్పగలం? ఆబ్వియస్లీ వాళ్ళ దీంట్లో మూడు రాజ్యాలు ఉండేవి, చేర, చోళ, పాండ్య. మీకు ముందు సంగం లిటరీ గురించి చెప్పాలి, డైరెక్ట్గా చెప్తే మీకు అర్థమవుతుంది. బట్ ఆల్రెడీ మీకు సంగం గురించి తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ స్టార్ట్ చేసేసాను. బట్ ఇఫ్ టాక్ అబౌట్ సంగమేజ్ అనేది 300 BC నుండి 300 AD వరకు మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ టైం పీరియడ్లో సదర్న్ ఇండియాలో జరిగిన ఇది. ఈ సంగమం అంటే ఏంటంటే అసెంబ్లీ ఆఫ్ గ్రేట్ పోయిట్స్ అంటాం అనమాట. సంగమం అంటే ఏంటి? కలయిక. ఎవరు కలయిక ఇది? అసెంబ్లీ ఆఫ్ కింగ్స్ కాదు, అసెంబ్లీ ఆఫ్ గ్రేట్ పోయిట్స్ అనమాట. దీన్ని ఆర్గనైజ్ చేసేందుకు కూడా పాండ్య రూలర్స్ మదురైలో దీన్ని 3 సంఘం అసెంబ్లీస్ పెట్టారు. ఈ 3 సంఘం అసెంబ్లీస్లోన చేర, చోళ, పాండ్య ఆ 3 రాజ్యాల నుండి వచ్చిన పోయిట్స్ అండ్ పోయిటస్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మీటింగ్లో కలిసి అక్కడే తమిళ లిటరేచర్ కూడా డెవలప్ అయింది. ఇప్పటికీ తమిళ లిటరేచర్ అక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్పేసి అంటారన్నమాట సంఘం లిటరేచర్లోన. ఈ సంఘంలో కూడా ఏంటంటే ఆ 3 రాజ్యాల మధ్య ఘర్షణలు, వాళ్ళ సోషల్ కండిషన్స్ అని చెప్పారు కాబట్టి వారియర్ ఎథిక్స్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయడం జరిగింది. సో అందుకని దిస్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అండ్ రెండు చూసినట్టయితే సంఘం రిఫర్స్ టు మ్యాజికల్ ఫోర్సెస్ ఇర్రేషనల్. లేదు, అప్పుడు మ్యాజికల్ ఫోర్సెస్ నమ్మేవారు. ఎందుకంటే చాలా వరకు ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం షామనిజం కానీ ఇలాంటి మ్యాజికల్ ఫోర్సెస్ ఇప్పుడు కూడా చదువుతారు కదా, తంత్ర విద్యలు ఇలాంటివన్నీ ఈ పట్టివన్నీ కూడా అప్పుడు కూడా నమ్మేవారు అనమాట. ఇర్రేషనల్ కాదు, వాటి బిలీవ్ చేసేవారు కాదు. విషయం కూడా రాంగ్. ఇంకా చూడొచ్చు అంటే సోషల్ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్ణ వాజ్ నోన్ టు సంగం పోయిట్స్. ఎస్, ఆబ్వియస్లీ ఏదైతే ఉందో వర్ణ సిస్టమ్ మనకు వచ్చింది ఎప్పుడు? వర్ణ సిస్టమ్ మనకు వచ్చిందే ఐవీసీ పీరియడ్ తర్వాత లాటర్ వేదిక్ పీరియడ్ ఎమర్జ్ అయింది. సో అది ఎప్పుడు జరిగింది? అది 1500 BC 1000 BCలో జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? 300 BCలో జరిగింది. సో వీళ్ళకి ఏంటంటే ఆ వర్ణ సిస్టమ్ మీద కూడా అవగాహన ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే 3 అసెంబ్లీస్ జరిగాయి. వాటిపైన మనకి చాలా ఇంపార్టెంట్ టెక్స్ట్ వచ్చాయి. శిలాబధికారం, మణిమేకల, తొలకప్పియం. అవన్నీ మీరు సంఘం గురించి చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్. సంఘంలో చదువుకుంటే క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాన్సిక్యూటివ్ ఇయర్స్లో కానీ ఒక ఇయర్లో కానీ ఖచ్చితంగా సంఘం ఇయర్ మీద క్వశ్చన్ వస్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చిన యోగ వశిష్ట వాజ్ ట్రాన్స్లేటెడ్ టు పర్షియన్ బై నిజాముద్దీన్ పానిపట్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్. మీరు ఇంకోటి అంటే ఇలాంటి క్వశ్చన్స్ మీకు డౌట్ ఉండొచ్చు. చాలా సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేది మాకు చాలా వెరీ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ అనిపిస్తుంది. బట్ చూసుకున్నప్పుడల్లా ఎవరి టైంలో జనరల్గా ఏ మొఘల్ ఎంపరర్ టైంలోన హిందూ ముస్లిం యూనిటీ టాలరెన్స్ బాగా డెవలప్ అయింది. అలాగే ఎవరి టైంలో మనకి ఎక్కువగా మనకి బుక్ ట్రాన్స్లేషన్స్ జరిగాయి, ఎవరి టైంలో ఇవన్నీ దాని ప్రకారం అనేది మనం వెళ్ళొచ్చు అనమాట. ఎవరి టైంలో ఫేమస్ జరిగింది? ద గ్రేట్ ఎంపరర్ అక్బర్ టైంలో జరిగింది అనమాట. ఎందుకంటే అక్బర్ టైంలోనే చాలా వరకు మహాభారతాన్ని వాటిని రజ్మనామా అని చెప్పి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అలాగే యోగ వశిష్ట అనే బుక్ను కూడా ట్రాన్స్లేట్ జరిగింది. ఎవరి టైంలో? ఇది అక్బర్ టైంలో. ఎవరు ట్రాన్స్లేట్ చేశారు? ఇది పర్షియన్ బై నిజాముద్దీన్ పానిపట్ ట్రాన్స్లేట్ చేశారు. ఈ యోగ వశిష్ట అంటే ఏంటంటే ఎర్లీ ప్రిన్స్ రాముడు యువరాజుగా ఉండేటప్పుడు వశిష్ఠ మహాముని దగ్గర నేర్చుకోవడానికి వెళ్తాడు. అప్పుడు వశిష్ఠ మహాముని ఏదైతే రాముడికి డిస్కోర్సెస్ చెప్తాడో అది ఒక బుక్గా కంపైల్ చేసి రాశారనమాట. దాన్ని యోగ వశిష్ఠ అంటారు. దాన్ని పర్షియన్లో బాగా ట్రాన్స్లేట్ చేసి బాగా పాపులర్ చేశారు. సో ఈ బుక్ అనేది ఎవరి టైంలో అంటే యోగ వశిష్ఠ అంటే అడగడం కాకుండా ఫ్యాక్చువల్ ప్రకారంగా ఎవరి టైంలో రాయడం జరిగింది. ఇది ఎవరి టైంలో జరిగింది? దిస్ వాజ్ హ్యాపెన్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ అక్బర్. ఎందుకంటే మనకి ఒకవేళ నీకు కన్ఫ్యూజన్ ఉన్నా సరే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దిట్. అది పాసిబుల్గా ఎవరు అవ్వచ్చు. ఔరంగజేబ్ టైంలోనే చాలా చాలా పాసిబిలిటీ లేదు. తను యాక్చువల్గా ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయలేదు. ఓన్లీ కమ్యూనల్ డివిజన్ ఎక్కువ దారి తీశారు కానీ ఔరంగజేబ్ ఛాన్స్ లేదు. ఇంకా హ్యూమన్ షాజహాన్ టైంలో కంటే మనకి అక్బర్ టైంలోనే మేజర్గా ఏంటంటే ఎక్కువ పీరియడ్ ఉన్నాడు. అలాగే తన టైంలోనే చాలా వరకు దీని ఇలాహి
అలాగే అన్ని రిలీజియస్ కోసం ఇబాదత్ ఖానా ఇలాంటి పెట్టడం జరిగింది. సో వేరియస్ రిలీజియస్ని రెస్పెక్ట్ చేస్తూ ఆ రిలీజియస్లో ఉన్న స్పిరిచువల్ వాటిని కూడా ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చి ట్రాన్స్లేట్ చేసి ప్రజలందరికీ తెలియజేసేలా చేశారు. ఒక కమ్యూనల్ హార్మోని సెట్ చేశారు కాబట్టి ఆ విధంగా మనం చెప్పొచ్చు. సో మేజర్ కాబట్టి చెప్పచ్చు అక్బర్ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ యోగా శిష్ట అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఏ బుక్ ఏంటంటే వశిష్ఠ మహాముని యంగ రాజు ఎవరైతే రాముడు నేర్చుకున్నప్పుడు ప్రిన్స్గా ఉన్నప్పుడు తనకు చెప్పే విద్యలను అందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నప్పుడు అయితే విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్స్ ది ప్రాక్టీస్ ఆఫ్ వట్టక్ రిచువల్ మెన్షన్ ఇన్ ది సంగం పీరియడ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా మందికి నీకు అది తెలిస్తేనే పెట్టగలం, లేకపోతే లేదనమాట. జనరల్గా ఏదైతే వట్టక్ రిచువల్ అనేది ఇది మీకు చెప్పాను చూసారా, వారియర్ ఎథిక్స్ ఏదైతే ఉందన్నో దాని లింక్ గానే ముందు క్వశ్చన్ చూసారా, ఆ క్వశ్చన్ గానే అడగడం జరిగింది. ఈ వారియర్ ఎథిక్స్ జనరల్గా ఏం చేశారంటే దీని ప్రకారంగా ఏదైనా ఒక రాజు ఓడిపోయిన రాజు తన హానర్కి రెస్పెక్ట్గా ఉండడానికి తను ఏం చేసేవాడంటే తను స్టార్వింగ్ హిమ్సెల్ఫ్ టు డెత్, ఆ విధంగా సూసైడ్ చేసుకునేవాడు. అంటే తను ఏం చేసేవాడంటే తను ఆహారం మొత్తం అని ఆమెసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ అలా చనిపోయేవాడు అనమాట. సో ఓడిపోయిన రాజు అనేవాడు తన రెస్పెక్ట్ కానీ తనతో పాటుగా తన చుట్టుపక్కల ఉన్న తన క్లోజ్ లాయల్ పీపుల్ కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఈ విధంగా స్టార్వింగ్ టు డెత్ ద్వారా చనిపోయారు. ఆ విధంగా దే యూస్ టు కమిట్ సూసైడ్. సో అదంటే దిస్ ఈజ్ సింపుల్గా ఇది ప్రాక్టీస్ అనేది సంఘంలో మెన్షన్ చేసుకున్నారు. ఏ కింగ్ డిఫీటెడ్ ఇన్ ఎ బ్యాటిల్ కమిటింగ్ రిచువల్ సూసైడ్ బై స్టార్వింగ్ హిమ్సెల్ఫ్ టు డెత్ అనమాట. సో ఆ విధంగా చెప్పొచ్చు ఇది. ఇఫ్ యూ టాక్ అబౌట్ నెక్స్ట్ వన్ విత్ రెఫరెన్స్ టు ద ఇండియన్ స్కాలర్స్ ఇండియన్ హిస్టరీ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పేర్ కరెక్ట్ అన్నాడు. ఆర్యదేవ, దిగ్నాగ, నాథముని. ఈ మూడు తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆర్యదేవుడు అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి, ద వెరీ వెరీ ఫేమస్ పర్సన్ ఆచార్య నాగార్జునుడు. ఎవరైతే మనకు ఆచార్య నాగార్జున ఉన్నారో అతని శాతవాహన టైంలోన నాగార్జున కొండ, అతని పేరు మీదే ఆంధ్రప్రదేశ్లో నాగార్జున కొండ అనే పేరు వచ్చింది. ఈ ఆచార్య నాగార్జునుడు యొక్క శిష్యుడే ఆర్యదేవుడు. తను బుద్ధిస్ట్ స్కాలర్. ఈ ఆర్యదేవుడు ఎవరైతే ఉన్నారో మధ్యమిక ఏదైతే శూన్యవాద మాధ్యమిక అనేది ఫిలాసఫీని ఎవరైతే మనకి ఆచార్య నాగార్జున స్టార్ట్ చేశారో ఈ ఆచార్య నాగార్జున స్టార్ట్ చేసిన మాధ్యమిక ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో ఈ మిడిల్ పాత్ ఈ ఫిలాసఫీని ఎక్కువ ప్రపౌండ్ చేసింది కూడా ఆర్యదేవుడు అనమాట. సో హీఈస్ ఏ బుద్ధిస్ట్ స్కాలర్. సో ఈ రాంగ్, ఇది కరెక్ట్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్టే దిగ్నాగ్. ఇఫ్ యూ టాక్ అబౌట్ దిగ్నాగ్ అనేవాడు బుద్ధిస్ట్ స్కాలర్ తెలుసు మనకి. ఇతనంటే ఇండియన్ లాజిక్, హేతు విద్య వాటన్నిటిని మాట్లాడడం జరిగింది. అలాగే దాంతో పాటుగా తనకు కూడా ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తను దిగ్నాగ్ అనేవాడు 5th century to 6th century ADలో తను ఉన్నాడు. ఈ దిగ్నాగ ఇంకోటి ఏంటంటే వెరీ వెరీ ఫేమస్ పర్సన్. తను తీసుకొచ్చిన ప్రమాణ సముచ్చయ తను రాసింది అనమాట. ప్రమాణ సముచ్చయం ఏంటంటే త్రూ ద నాలెడ్జ్, ట్రూత్ ఆఫ్ నాలెడ్జ్. అంటే మనకేంటి ప్రతిదీ ఏ ప్రమాణ ద్వారా నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే నాలెడ్జ్కి లాజిక్కి మధ్య లింక్ పెట్టుకున్నారు. సో రేషనల్ థింకింగ్ ఏ విధంగా డెవలప్ అవ్వాలి, ప్రతిదాన్ని నమ్మడం కాకుండా త్రూ లాజిక్ త్రూ నాలెడ్జ్ ద్వారా నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పేసి ప్రమాణ సముచ్చయ అనే బుక్ని రాశారనమాట బుద్ధిస్ట్ స్కాలర్. అలాగే నాథముని వెరీ వెరీ ఫేమస్ పర్సన్, శ్రీరంగ నాథముని అంటారు. ఏదైతే మన ఇప్పుడు శ్రీరంగంలో ఉందో శ్రీమాన్ నాథమునిస్ అంటారు అనమాట. ఇతనే శ్రీరంగ నాథముని కూడా అంటారు. ఇతనే సౌత్ ఇండియాలో వైష్ణవిజాన్ని ప్రాముఖ్యతకి హెల్ప్ అయింది. చెప్పిన భక్తి మూమెంట్ స్టార్ట్ అని చెప్పాం కదా, ఈ భక్తి మూమెంట్లో మనకి యాక్చువల్గా ఏంటంటే స్టార్ట్ అవ్వడానికి వైష్ణవిజం శైవటిజం స్టార్ట్ అయింది 7th century ఆ టైంలో. దానికి ఎక్కువగా ఫేమస్గా వైష్ణవిజం పాపులర్ చేసిన మని ఎవరైతే ఈ శ్రీరంగ నాథముని అని చెప్తామన్నమాట. సో ఈజ్ ద నాథముని వైష్ణవ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి ఓన్లీ 2 pairs ఆర్ ది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చినప్పటికల్లా మాట్లాడుతున్నప్పటికల్లా విత్ రెఫరెన్స్ ఇదే చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ఎగ్జామ్, దానివల్ల మీనింగ్ ఏంటంటే 2023లో ఇదే క్వశ్చన్లో ఒక ఆప్షన్ అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. సో మీరు ఇక్కడ చేస్తేనే అక్కడ ఈజీగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తేనే హెల్ప్ అవుతుంది అని చూడండి. ఇప్పుడు విత్ రెఫరెన్స్ టు ఏన్షియంట్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద కాన్సెప్ట్ ఆఫ్ స్తూపా ఇస్ బుద్ధిస్ట్ ఆరిజిన్. కాదు, దిస్ ఈజ్ వెరీ వెరీ రాంగ్. మనకి స్తూపాస్ అనేవి బుద్ధిజం ఎక్కువ ఫేమస్, కానీ కాన్సెప్ట్ ఆఫ్ బుద్ధ అనేది బుద్ధిజం స్టార్ట్ నుంచి మొదలైంది కాదు. బుద్ధిజం రాకముందు మనకి శ్రమణ ట్రెడిషనల్ ఉండేది. జనరల్గా బుద్ధిస్ట్ అంటే హీప్ ఆఫ్ శాండ్ అనమాట.
స్తూపా అంటే ఏంటి వాళ్ళ ప్రకారంగా హీప్ ఆఫ్ శాండ్. అంటే ఎవరైనా సరే ఒక పర్సన్ ఇలాగ మెడిటేట్ చేస్తున్నాడు అనుకోండి, మెడిటేట్ చేస్తున్న పర్సన్ చుట్టూ ఇలాగ ఇసుక చేరిపోయేది. లేదా శ్రమణ ట్రెడిషన్లో ఎవరైనా చనిపోయిన వాడిని ఒక షిట్టింగ్ పొజిషన్లో, ఈ విధంగా తనని ఏంటంటే ఒక షిట్టింగ్ పొజిషన్లో తనని కూర్చోబెట్టి తన చుట్టూ మట్టి కప్పేవారు అనమాట. ఈ విధంగా స్తూపా వచ్చేది. సో స్తూపా అనేది శ్రమణ ట్రెడిషన్ నుంచి ముందు నుంచే ఉందన్నమాట. దిస్ ఈజ్ నాట్ బుద్ధిస్ట్ ఇన్ ఆరిజిన్. సో అందుకని చెప్పేసి ఈ క్వశ్చన్ రాంగ్ అని చెప్పచ్చు. రిమైనింగ్ జనరలీ రిపోజిటరీ రిలీక్స్ అంతే. ఎవరైతే చనిపోతారో ఆ మాంక్స్ కానీ ఈవెన్ బుద్ధుడి యొక్క గౌతమ్ బుద్ధ యొక్క మెయిన్ ఏవైతే రిలీక్స్ పైన స్తూపాస్ చేయడం జరిగింది. అండ్ ఓటివ్ స్తూపా కూడా ఉంటాయి అనమాట కమర్షియల్. ఎందుకు నీకు చాలా చాలా వాళ్ళు ఏదో చైత్య విహారాస్ అని చెప్పుకుంటాం. చైత్య అనేది ప్రేయింగ్ హాల్ అని చెప్పేసి వాళ్ళు విహార రెస్టింగ్ ప్లేస్ అంటాం బుద్ధిస్ట్ మనకి. ఈ చైత్యలో వాళ్ళు మెడిటేటింగ్ హాల్ అనమాట. ఈ మెడిటేటింగ్ హాల్లో కూడా ఏంటంటే మనకి చాలా వరకు వీ హ్యావ్ విట్నెస్డ్ దిస్ ఏదైతే ఉందో మనకి ఈ మెడిటేటింగ్ హాల్లో కూడా మనకి ఏంటంటే ఈ ఓటివ్ స్తూపాస్ అనేది మనం చూసామన్నమాట. సో దీని ప్రకారంగా చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. సో ఓన్లీ 2 అది కరెక్ట్ ఆన్సర్. అప్పుడు ఏంటంటే ఓన్లీ 1 ఓన్లీ 2 ఇవ్వడం వల్ల చాలా మంది ఏంటంటే ఆప్షన్స్ దొరికిపోయారు. ఫస్ట్ టైం 2020 షాకింగ్ వచ్చింది, అందుకే వన్ ఆఫ్ రఫ్ అని చెప్పచ్చు. బట్ ఏంటంటే మీరు మేజర్గా ఏంటంటే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ ఈజీ క్వశ్చన్స్ని మనం క్యాప్చర్ చేయగలగాలి, మీడియం క్వశ్చన్స్ గెస్ట్ చేయాలి, రిమైనింగ్ అనేది గేమ్ చేయాలి. ఆబ్వియస్లీ ఏంటంటే వాళ్ళు ఆబ్వియస్లీ పేపర్ టఫ్ చేయడానికి యూపీఎస్సీ విల్ ట్రై ఆల్ ద వేస్. బట్ ఏంటంటే మనం ఏంటంటే మన యొక్క మెథడ్స్తో మనం రాసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ థింగ్ అనమాట. ఒకసారి క్వశ్చన్స్ చూడండి అండ్ క్వశ్చన్స్లో చెప్పిన ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూడండి. సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. ఆ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ వల్లే మనకి ఏంటంటే ప్రీవియస్లో మళ్ళీ చూసారా పరమారస్ క్వశ్చన్ వచ్చింది. అలాగే నీ పరమారస్ క్వశ్చన్ నెక్స్ట్ టైం కూడా అడగడం జరిగింది. మంగోల్ ఇన్వెషన్స్ క్వశ్చన్ వచ్చింది 2021లో, 22లో అది రిపీట్ అయింది మళ్ళీ. అలాగే దాని తర్వాత కూడా కొన్ని క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ పరమరాసు వాళ్ళ డైనెస్టీస్ పేరు అది కొన్ని క్వశ్చన్ వచ్చింది. సో ఈ విధంగా ఏంటంటే చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి. సో అందుకని చెప్పేసి యూ హ్యావ్ టు ఫాలో ఒక ప్యాటర్న్ అనమాట. ప్రీవియస్ క్వశ్చన్ చూడడం వల్ల ఏది చదవాలి ఎంతవరకు చదవాలి ఐడియా వస్తుంది. వితౌట్ దట్ వీ కెనాట్ గో. అదే చెప్పాలనుకుంటున్నాం ఫైనల్గా. అండ్ ఫైనల్గా ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ చూడండి అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీకు ఈ మంచి ఇనిషియేటివ్ ద్వారా మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ అంతోపాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీకు అంటే ఫర్దర్గా మీకు క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి ఐడియా వస్తుంది కాబట్టి థ్యాంక్ యూ గైస్.